గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వింటున్న శ్రోతలందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాడు మీ అవిన్ గడు లవ్ కేక్ ఆఫ్ ఎలో. వెల్ గైస్, వింటున్న ముందుగా శ్రోతలందరికీ, నా లిసనర్స్ అందరికీ, స్పెషల్లీ దిస్ లవ్ బాయ్ దిస్ స్వీట్ ఈడియట్ ఆఫ్ అవిన్గా ఎందుకు నిన్ను నువ్వే తిట్టుకుంటావు అనుకుంటారా? వెల్, యూ ఆల్ కాల్ మీ లైక్ దట్ కదా, సో ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దిస్. ముందుగా అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రేమికుల దినోత్సవమైనా అంతే అలాగే అంటారు. లవర్స్ డే, వ్యాలంటైన్స్ డే, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఐ కాల్ ఇట్ యాజ్ అ నార్మల్ డే. ఎందుకు అంటే ఐ హ్యావ్ నో స్పెషల్ రీజన్, బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఇస్, లవ్లో ఉన్నాము అంటే ప్రతిరోజు వ్యాలంటైన్స్ డేనే. శాలరీ వచ్చిందంటే ఎప్పుడు గిఫ్ట్ ఇస్తే ఆ రోజే స్పెషల్ డే బై. ఈ ఒక రోజు కావాలా సెలబ్రేట్ చేసుకోనికి? ఎట్లున్నారో ఏమో కానీ. అండ్ వాట్ ఎవర్ దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ దేర్ మ్యారేజ్ డేస్, వ్యాలంటైన్ డేస్, అందరికీ విష్ అ వెరీ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ప్రేమికుల దినోత్సవం కాబట్టి ప్రేమకి సంబంధించి ఒక సినిమా రిలీజ్ కాబోతుంది. యూనో ఇద్దరు ఉన్నారు అంటే ఒక కపుల్, వాళ్ళిద్దరి మధ్యలో ఉండాల్సింది కెమిస్ట్రీ. సో ఆ కెమిస్ట్రీ అనే సినిమా ఒకటి మార్కెట్లోకి రిలీజ్ కాబోతుంది తొందరలో. అండ్ రీసెంట్గా ఆడియో లాంచ్ చేసి సక్సెస్ అయినటువంటి ఆ సినిమా కెమిస్ట్రీ సినిమా డైరెక్టర్ గారు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నీ ఆయనే. వాచస్పతి జొన్నలగడ్డ ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. వెల్, లెట్ us go and speak to him on the special day called Lovers Day, వ్యాలంటైన్స్ డే. హలో సార్, బాగున్నారా? సూపర్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ అండ్ విష్ దిస్ సేమ్. మీ మిస్సెస్ గారికి చెప్పారా? పెళ్లి కాలేదండి ఇంకా. నో, రాంగ్ క్వశ్చన్. పోనీ మీ గర్ల్ ఫ్రెండ్స్ లేరండి. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఈ టైంలో ఇక్కడ ఎందుకు ఉంటానండి? లవర్స్ కాదండి, గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు. అస్సలు గర్ల్స్ ఫ్రెండ్సే లేరు. ఫ్రెండ్స్ ఉన్నారు. నేను అడిగేది అదే, మనం విష్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్, అంతే. విష్ చేసాం, అది చాలు సార్, అంతే. స్పెషల్గా లవర్ ఉండాలా విష్ చేసుకోవడానికి? నన్ను చూడండి, అనుష్క, సమంత, శ్రేయ లేదమ్మో, ఈ అమ్మాయి ఉంది చూడండి, దీక్షా సేత్, దీపికా పడుకోన్, రిచా గంగోపాధ్యాయ్. పెద్ద లిస్ట్ ఉంది, చాలా పెద్దది. కొందరు గుర్తు కూడా రాదు టైంకి. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద సక్సెస్ ఆఫ్ యువర్ ఆడియో. 6 songs. 6 songs. ఘంటసాల విశ్వనాథ్ గారు మ్యూజిక్ డైరెక్షన్. యా, ఈ సినిమా ద్వారా ఆయన స్టూడియో కొనేసుకున్నారు ఒకటి. ముందరే కొన్నారు అంటే అఫ్కోర్స్ మనం యాడ్ చేసేసుకుందాం సార్, పోయేది ఏముంది. సో మంచి కదా, మంచిని ఎప్పుడు యాడ్ చేసుకోవాలి అంటారు కదా. చెడు అయితే యాడ్ చేసుకోవద్దు కానీ మంచి యాడ్ చేసుకోవాలి. సో ఘంటసాల గారు స్టూడియో కూడా కొనేశారు. సో ఆల్ ఈజ్ వెల్, అంత సక్సెస్. మార్కెట్లో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది పాటలకి. సో హౌ యూ ఫీలింగ్ నౌ? ఎందుకంటే మీ ఫస్ట్ ఫిల్మ్. యా, సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే ఎక్స్పెక్టెడే, కానీ ఆడియన్స్లోకి వెళ్ళి సేమ్ రియాక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇంకా హ్యాపీగా ఉంటుంది. అందులో అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన పాటలకే కాకుండా ఆర్పి గారు చాలా రోజుల తర్వాత పాట పాడారు. అవును, ఈ సినిమాలో. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అబ్సల్యూట్లీ. కేశవ్ ప్రసాద్ అని కొత్త సింగర్, ఇండియన్ ఐడిల్లో రన్నర్ అనుకుంటా, ఇండియన్ ఐడిల్ 8. సో అతను ఒక టైటిల్ సాంగ్ పాడాడు. ఓవరాల్గా సాంగ్స్ అన్నీ బాగున్నాయి. గీతా మాధురి ఒక పాట పాడింది. ప్రణవి మెలడీ అది సూపర్ ఉంది. తను పాడిన సాంగ్ చాలా మందికి, చాలా మంది ఇంక్లూడింగ్ మీ, ఐ జస్ట్ లవ్ ద సాంగ్. ఐ డోంట్ నో వై. ప్రణవి ఇస్ మై ఫ్రెండ్ అని నాకు ఇష్టమా లేదంటే లిరిక్స్ బాగున్నాయని తెలియదు, బట్ వెన్ ఐ లిసన్ ద సాంగ్ అండ్ ఐ ఫీల్ లైక్ క్లోజ్ మై ఐస్ అండ్ లిసన్ ఇట్ టు ద హార్ట్. అలా వింటాను నేను. సో ఓవరాల్గా సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సనల్ ఫీలింగ్స్. అంటే ఓవరాల్గా 3 songs చెప్తున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట. అండ్ సినిమాలో హీరోయిన్స్, హీరోకి హీరోయిన్కి అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ పెట్టినట్టు పెట్టారు ఈ సినిమాలో. అది డైలాగ్ కూడా ఉంది, మీరు సినిమా చూసాక మీకు తెలుసు. ట్రైలర్ కట్స్ బాగున్నాయి. 3 trailers అనుకుంటా కదా మీరు రిలీజ్? లేదు, ఇంకా టీవీ ట్రైలర్స్ ఇంకా కట్ చేయలేదు. అంటే యాక్చువల్గా అవి ఊరికే ఆడియో ఫంక్షన్ గురించి అని, డిఐ అవ్వలేదని కట్ చేయలేదు. సో నార్మల్గా ఏదో రిలీజ్ చేయాలి కదా ఆడియో ఫంక్షన్, పబ్లిక్ కోసం. అండ్ ప్రమోషన్ కోసం, బేసిక్గా మన ప్రమోషన్ కోసం. సో బట్ ట్రైలర్స్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. బాగుంది, చూసిన వాళ్ళు అందరు బాగుంది అన్నారు. సో వాట్ మీరు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు మార్కెట్లో ఇప్పుడు త్రూ యువర్ ఆడియో యాజ్ వెల్ యాజ్ విత్ ద ట్రైలర్స్. సో వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ కెమిస్ట్రీ?
అంటే చాలామంది ఈ మధ్య కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయిన చిన్న సినిమాల వల్ల, అంటే చిన్న సినిమా అనగానే బూత్ సినిమాలాగా ఫీల్ అవుతున్నారు. కానీ కెమిస్ట్రీ ఈజ్ ఏ నీట్ ఫిలిం. టోటల్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. డెఫినెట్గా ప్రతి ఒక్కడు ఎక్కడో ఒకటి కనెక్ట్ అవుతాడు కథతో. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండ్ విల్ డెఫినెట్లీ లవ్ ద ఫిలిం. నో వల్గారిటీ. నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? నాకా? ట్రైలర్లో డైలాగ్ అండి, అమ్మాయి అడుగుతుంది చూడండి ఆ గిఫ్ట్ షాప్లో, నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? అమ్మాయిల అంటే జనరల్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అది ఉంటుంది. సో బట్ వాళ్ళు ఎంత జెల్లస్ ఉంటుందో అమ్మాయిలకి అంతా చూపెట్టారు అని నేను ఫీల్ అవుతున్నాను. అట్లీస్ట్ 50% మీరు ట్రై చేసాం. అంటే చాలామంది అదే అన్నారు. అంటే దే ఆర్ ఎంజాయింగ్ ఇట్, వాళ్ళు ఏమి ఫీల్ అవ్వట్లేదు. సో అంటే వాళ్ళు అడిగేది ఏంటంటే, బాగా స్టడీ చేసావు, నీకేంటి పర్సనల్ ఎక్స్పీరియన్సా చూసిందా అంటే, రైటర్కి ఇమాజినేషన్ ఎక్కువ ఉంటుంది. అవును. ఈ సినిమా అసలు ఈ స్టోరీ రాయడానికి రీజన్ ఏంటండి? వాట్ మేడ్ యూ టు రైట్ ద స్టోరీ యాజ్ వెల్? అసలు ఈ స్టోరీలో టిపికల్ క్యారెక్టర్స్ అంటే రియాలిటీకి దగ్గరగా ఉండేటువంటి టిపికల్ క్యారెక్టర్స్ని మీరు పెట్టారు అన్నట్టుగా ఆ ట్రైలర్స్ ఏవైతే నేను 3 ట్రైలర్స్ చూసానో అవి చూస్తే నాకు అర్థమవుతుంది. ఓకే, అంటే బేసిక్గా అంటే తెలిసిన పాయింటే మనకి, లవ్ అనేది వీళ్ళనే చేయాలి అంటే అది ఎప్పుడు ఎందుకు ఎలా అవుతుందో అసలు ఎవరికి తెలియదు. అది అండర్ కరెంట్గా ప్లే అవుతుంటుంది మూవీలో. సో ఆ హైట్ కంపారిజన్ కానీ అవన్నీ సినిమా చూసాక మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ అంటే బేసిక్గా ఫస్ట్ ఒక ప్రోమో రిలీజ్ చేసాం విత్ 4 డైలాగ్స్. ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ యాక్చువల్గా 4 డైలాగ్సే ఉన్నది. అంటే దాని మీద కథ డెవలప్ చేసాం. ఓకే, సో దోస్ ఆర్ ద 4 డైలాగ్స్ విచ్ మేడ్ యూ టు రైట్ ద ఎంటైర్ స్టోరీ అనమాట. సూపర్. 4 డైలాగుల కోసం 2.5 గంటల సినిమా రాస్తారా మీరు? 2 గంటలే. 2 గంటలేనా? ఓకే, అంటే ఫస్ట్ 2 డైలాగులు ఫస్ట్ హాఫ్లో, సెకండ్ 2 డైలాగులు సెకండ్ హాఫ్లో? లేదంటే యాక్చువల్గా సినిమా స్టార్ట్ అవడం ఆ డైలాగ్తో స్టార్ట్ అయింది. అంటే గాంధీ గారు చెప్పినట్టు, ఆడది అర్ధరాత్రి నడు రోడ్డు మీద ఒంటరిగా నడుస్తున్నప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, అదే ఆడది ప్రాబ్లమ్స్ లేకుండా ఒంటరిగా ఒక మగాడి జీవితంలోకి వస్తే మగాడికి స్వాతంత్రం వచ్చినట్టు. అర్జెంట్గా నాకు పెళ్లి చేసుకోవాలనుంది, అట్లీస్ట్ గర్ల్ ఫ్రెండ్ అయినా కావాలనుంది. అనుష్క యాక్సెప్ట్ మై రిక్వెస్ట్. ఈ సినిమాలో అమితారావు కదా, అమిత యాక్సెప్ట్ మై రిక్వెస్ట్, నువ్వు నాకంటే పుట్టిగా ఉంటావు పర్లేదు. సెకండ్ డైలాగ్ సార్. సెకండ్ది ఏంటంటే మ్యాథమెటిక్స్లో చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్సే పెద్ద కన్ఫ్యూజన్ సబ్జెక్ట్ అనుకున్నాను. కానీ దానికన్నా పెద్ద కన్ఫ్యూజన్ సబ్జెక్ట్ ఒకటి ఉందని ఇప్పుడే తెలిసింది, అదే అమ్మాయిలు అంటాడు. అమిత దూరంగా ఉండమ్మా, సినిమా అయిపోయిన తర్వాత చూసుకుందాం. కానీ మ్యాథమెటిక్స్లో ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. కానీ అమ్మాయిల వల్ల వచ్చే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏ ఫార్ములా ఉండదు అంటాడు. అది మా హీరోకి అనుకుంటాడు, అదే మా కెమిస్ట్రీ సినిమా రీజన్ అండ్ ద రీజన్ బిహైండ్ ద ఎంటైర్ స్టోరీ. యా, సో అమ్మాయిల వల్ల వచ్చే ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కుంటా అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ డెఫినెట్గా. అవును చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటనేది సినిమా చూస్తే తెలుస్తుంది అనమాట. ఆల్ లవర్స్ మస్ట్ వాచ్ దిస్ ఫిల్మ్ కలెక్టివ్లీ టుగెదర్ ఇన్ ద థియేటర్, నాట్ ఇన్ అ బ్లాక్ ఏమంటారు పైరసీ. యా, సో సినిమాకి చిన్న సినిమా అని చెప్పేసి మీరు మెన్షన్ చేశారు, కానీ ఈ మధ్య మనం అబ్జర్వ్ చేస్తే చిన్న సినిమాలే ఎక్కువగా సక్సెస్ వచ్చినట్టుగా గమనిస్తున్నాం మనం లాస్ట్ 2-3 years నుంచి. సో దీన్ని మీ సినిమాకి ఏ రకంగా మీరు అనవద్దు అంటే ఐ మీన్ ఎలా క్యారీ ఫార్వర్డ్గా చూస్తున్నారు? చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి కాబట్టి మాది హిట్ అవుతున్నాయి అని చెప్తే అది కరెక్ట్ కాదు. కానీ డెఫినెట్గా యూ లవ్ ఇట్, నైస్ మూవీ. మిగతాది మనం సినిమా చూసాక నేను మిమ్మల్ని ఏం అడిగినా సినిమా చూసాక మాట్లాడుకుందాం అంటే ఇంకేం అడుగుతాం సార్, ఇంకేం అడగంగా. అంటే అవి హిట్ అయినాయి కాబట్టి మాది హిట్. అంటే చిన్న సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ అనేది పెంచారు యాక్చువల్లీ. యా రైట్. సో దీన్ని నేను కంటిన్యూ చేస్తాను. బట్ ఒక కాలర్. హలో అవిన్. హలో అంబరీష్ గారు, గుడ్ మార్నింగ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. ఎలా ఎవరిని సెలబ్రిటీ తీసుకొచ్చా కెమిస్ట్రీ మూవీ డైరెక్టర్. ఆయనతో మాట్లాడండి మీరు.
హలో అండి నమస్కారం అంబరీష్ సార్, గారు. ఇప్పుడే వింటా, మీ షో స్టార్ట్ అయింది, వింటున్నాను. ఇంకా మీరే చెప్తున్నారు, ఈ లోపల డిస్టర్బ్ చేశాను. పర్లేదండి. అంటే సో ఇక ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందండి మీ మూవీ ఇది? మూవీ రిలీజ్ డేట్ ఇంకేం కన్ఫర్మ్ కాలేదండి, మేబీ మోస్ట్ ప్రాబ్లీ ఈ మంత్లోనే ఉంటుంది. ఆహా. సో పక్కా డేట్ ఒక అది యుఎస్ లో కూడా రిలీజ్ అవుతుందండి. అది నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, అదే యుఎస్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. మేబీ థియేటర్లో రిలీజ్ కాకపోయినా ఇప్పుడు ఈ మధ్య ఏదో కొత్త కాన్సెప్ట్ పెట్టారు కదా, క్యూబ్ కాదు, అంటే ఫస్ట్ డే మార్నింగ్ షో అనేదో ఆన్లైన్. ఓకే ఓకే. అంటే చిన్న సినిమాలు యుఎస్లో మీకు తెలిసిందే కదా, అంటే నోన్ స్టార్ ఉంటే కానీ అవునవును. అక్కడ మూవీ వాచింగ్ అనేది చాలా కాస్ట్లీ అఫైర్ అంట కదా. అవును, అది కరెక్టే. సో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, సో వాళ్ళ కోసం ఆన్లైన్ వ్యూయింగ్ ఉందంట, సో అది చూస్తున్నాం. జనరల్ నేను కూడా మూవీస్ ఆన్లైన్ లో పే చేసి చూస్తుంటాము. ఓకే సార్. అది బాగానే ఉంటుంది కాన్సెప్ట్. కొన్ని మూవీస్ మధ్య తెలుగు సినిమాలు కొన్ని పే చేయడం, ఆన్లైన్ లో చూసుకోవడం. ఓకే సో అట్లా వస్తున్నాయి, కొన్ని రైట్స్ తీసుకుంటున్నట్టున్నారు మేబీ. ఓకే ఓకే. దాంతో సో ఇంకేం, మీ ప్రాపర్ హైదరాబాద్ అండి? ప్రాపర్ గుంటూరు అండి. అంటే ప్రాపర్ గుంటూరు, నేను పుట్టింది కరీంనగర్, పెరిగింది హైదరాబాద్. సూపర్. ఓకే ఓకే. అన్ని కవర్ చేశారు ఆయన. మొత్తం కవర్ చేశారన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి మీది? నెక్స్ట్ ప్రాజెక్ట్ డిస్కషన్లో ఉందండి, ఇంకా ఫైనల్ కాలేదు. అవిన్కి ఏమైనా హీరో ఛాన్స్ ఏమైనా ఉంటుందండి? అవిన్కి హీరో ఛాన్సా? అవిన్ డైరెక్టర్ అవుతుంటే మీరేంటండి హీరో చేస్తా అంటారు? అంటే డైరెక్టర్ అయితే కనబడదు కదండి, హీరో అయితే కనబడతాడు కదా, అది మా ప్రాబ్లం. ఓ మీరు ఇలా వచ్చారా? మీరు అర్జెంట్ కరెక్ట్ గా అడగాల్సిన పర్సన్ అడిగారండి. కరెక్టే, ఆయనే చేయాలండి హీరో చేస్తే. అడగండి, కరెక్ట్ గట్టిగా అడగండి ఆయన్ని, సార్ మీరు చేస్తారా లేదా. అవిన్కి ఏం తక్కువ చెప్పండి అసలు, అన్ని ఎక్కువే కదా. ఒక వెయిట్ తప్ప. ఒక వెయిటే తక్కువ అంట. ఒక వెయిట్ తప్ప అన్ని ఎక్కువే. బాగుంది యాక్చువల్, వింటా ఉన్న షో. మీరేం చేస్తారండి? నేనేం చేస్తానండి, తిని కూర్చుంటానండి ఇంట్లో. ఏ దొంగ, మీరు అలా అలా చెప్తారా? తప్పు కదా. అందరం ఉద్యోగాలకు వెళ్తారు, మేము టోరీ వింటూ బతుకుతుంటాం హ్యాపీగా. సాయిరంగా మీరు సూపర్ రాజా. అంటే నేను చాలా ఇదే టోరీ షోస్ యూట్యూబ్లో చూశాను, మీ కాల్ డెఫినెట్గా ఉంటుంది. ఆర్కెస్ట్రా ఉంటుందండి, ప్రతి సెలబ్రిటీ కాల్ చేస్తుంటాను, అందరితో మాట్లాడుతుంటాను. సో స్వీట్. సో అలా విన్నాను. యాక్చువల్లీ అది బిజినెస్ చేసుకుంటుంటాను లేండి, అంత నాది హోమ్ బిజినెస్ మొత్తం, నెట్వర్కింగ్ అవి ఇవన్నీ. ఓకే, ఎక్కడ యుఎస్లో అండి? యుఎస్ లోనే. ఓకే ఓకే. చిన్న చిన్న చేసుకుంటుంటాం అంతే. సార్ మన భాషలో మనం పాష్ గా చెప్పుకుందాం. ఐ హావ్ అ బిగ్ బిజినెస్ స్టోర్ వేర్ ఐ సెల్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్. ఇట్లా చెప్పండి సార్. నువ్వు చెప్పేసా కదా అవి, ఇంకేంటి చెప్పు. అంతేలేండి, ఏం చేస్తాం, అన్ని మేమే చెప్తాం ఇంకా. వెల్ స్వీట్. మరి గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా మీ మిస్సెస్ గారికి వ్యాలంటైన్స్ డే స్పెషల్? గిఫ్టా ఇచ్చానా? ఏమిచ్చారు? నన్ను నేనే గిఫ్ట్ అని చెప్పొద్దు. దానికన్నా వాల్యుబుల్ ఏముంటుంది చెప్పండి సార్. బాగా ఆలోచించి చెప్పారు. అంటే ఆయన ఇచ్చారా లేదనే డౌట్ ఆయనకి. ఏదో గిఫ్ట్ ఇచ్చిందంత మాత్రం ప్రేమ ఉంటుందా చెప్పండి? హాస్పిటల్ నుంచి రాదా వ్యాలంటైన్స్ తగ్గట్టు? అది కరెక్ట్ అండి, గిఫ్ట్ ఇచ్చినంత మాత్రం ప్రేమ ఉంటుందా? ఉండదు కదా. చేశారు సార్, టచ్ చేశారు, మీరు టచ్ లో ఉండండి రోజు. ఎందుకంటే హాస్పిటల్ కి ఇచ్చాను కాబట్టి అది బాగుంటుందని నా ఉద్దేశం, అంతే, ఇంకేం లేదు. సూపర్, టూ గుడ్ టూ గుడ్. అదే కానీ అమ్మాయిలు ఆర్టిఫిషియాలిటీని ఎక్కువ నమ్ముతారండి. ఒక నెక్లెస్, ఒక వడ్డానం, ఒక డైమండ్ చైన్ చాలు ఈ జీవితానికి అంటారు వాళ్ళు. అది పక్కన అది పెట్టుకుని ఇంకేం మెయింటైన్ చేసినా బాధేదంటారు. ఇంక ఇంతకంటే ఇంకా ఆన్సర్ లేవు మా దగ్గర. కానీ మాది మ్యారేజ్ డే కూడా మ్యారేజ్ డే ముందు రోజు అయింది యాక్చువల్లీ, నిన్న అంటే అది. సూపర్. వ్యాలంటైన్స్ డే రోజు అనుకోకుండా వ్యాలంటైన్స్ డే రోజు షోకి రావడం చాలా ఆనందంగా ఉందండి. అండ్ హర్ష పెళ్లి కూడా అయింది. సో మా ఫ్యామిలీ తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పు, హ్యాపీ యానివర్సరీ.
హ్యాపీ యానివర్సరీ. నిన్ననే పెళ్లి చేసుకున్నారు, హ్యాపీ యానివర్సరీ అనకు ప్లీజ్. అదే మ్యారేజ్ డే అంటున్నాను. నిన్న నేను పెళ్లికి వెళ్ళాను, ఐ లవ్డ్ ఇట్. యూనో మా వదిన ముద్దుగా బొద్దుగా బాగుంటుంది నిన్న చీరలో. ఇంకేంటి ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టట్లేదు కదా, చూద్దామంటే అప్డేట్ చేద్దామంటే కనబడట్లేదు మాకు. అయ్యో మన టోరీ గ్రూప్ లో ఉన్నాయిగా. ఉన్నాయా? ఓకే, నేను చూడలేదు ఇంకా అదైతే. అవునా, లెట్ మీ పుట్ ఆల్ దోస్ ఫోటోస్ ఇన్ మై ఫేస్బుక్ వాల్. నేను పెట్టేసి. ఇంకేంటి సార్, మీరు యుఎస్ఏ ట్రిప్స్ ఉన్నాయండి మీకు? ఏమన్నా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఏమన్నా? ట్రిప్స్ ఉన్నాయా అంటే రావాలనే ఉంది. నెక్స్ట్ సినిమా మేబీ సాంగ్స్ అక్కడ ప్లాన్ చేయొచ్చు. ప్రొడ్యూసర్ బాగా. ఒక మూవీ తీయాలంటే మీకు బడ్జెట్ ఎంత అవుతుందండి? ఏంటండి? అప్రాక్సిమేట్లీ జనరల్ ఒక మూవీ తీయాలనుకుంటే మీకు? అంటే డిపెండ్స్ అండి. మూవీ బడ్జెట్ వచ్చేసి మనకి బేసిక్గా ఆర్టిస్టుల మీద బేస్ అయి ఉంటుంది. నేను విన్నది ఏంటంటే కెమెరాలకి రెంట్ ఎక్కువ అవుతుంది అన్నారు, అది కరెక్ట్గా తెలీదు. లేదండి, కెమెరా ఇట్స్ నెగ్లిజిబుల్ కాస్ట్. అంటే మేబీ ఈ మధ్య డిజిటల్ వచ్చింది కాబట్టి కొంచెం ఫిలిం మేకింగ్ అనేది ఈజీ అయింది. ద బేసిక్ కాస్ట్ ఇన్ ఫిలిం మేకింగ్ ఈజ్ రెమ్యూనరేషన్స్ అండి. అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు తీశారు కదా కెనాన్ 5Dలో. అవునండి, దొంగల ముఠ. సో అట్లా కూడా మీరు ఏమైనా చేస్తాను 5Dని పెట్టి? కానీ కెనాన్ 5D ద్వారా చిన్న చిన్న మా సన్ 9th క్లాస్ వాడు చిన్న చిన్న మూవీస్ తీసుకుంటాడు, లైక్ 5 minute షార్ట్స్, 2 minute షార్ట్స్ అని. రైట్. ఇక్కడ ఈ మధ్య అంబరీష్ గారు ఏంటంటే ఇఫ్ మనం అబ్జర్వ్ చేసి ఈ మధ్య లాస్ట్ 1-2 years లో కెనాన్ 5D ఆర్ 7D ఈ 2 కెమెరాస్ తో తీసిన సినిమాలు చాలా ఎక్కువగా వచ్చాయి మనకి. నేను కూడా చాలా పోస్ట్ చేశానండి యూట్యూబ్ లో. చాలా వచ్చినాయి, మాది కూడా 5D మీద చేసింది. సూపర్ సూపర్. చలో అంబరీష్ గారు, మరి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ ఫ్యూచర్ కంగ్రాట్స్ అండి. రైట్ అండి, నైస్ టాకింగ్ టు యు. బై అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. అండ్ అదనమాట సంగతి. సో మీరు 5D తో ప్లాన్ చేశారనమాట సినిమా మొత్తం? 5D మీద చేసాం. ఓకే, ఒక్క కెమెరా యూస్ చేశారా, రెండా? ఒక కెమెరాని యూస్ చేస్తాం ఎక్కువగా. కొన్నిసార్లు 2 కెమెరాస్. సో సార్, నాకు ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, వెన్ యువర్ అ డైరెక్టర్ మీకు కొన్ని సీన్స్ మీద క్లారిటీ ఉంటుంది, నాకు ఈ షాట్ ఇలా రావాలి అని. ఇఫ్ కెమెరామెన్ 5Dతో మీరు చేస్తున్నప్పుడు సినిమాని, యూ విల్ బీ హ్యావింగ్ సమ్ అదర్ థాట్ కదా, అంటే ఈ కెమెరా కంటే ఫిల్మ్ కెమెరా అయితే ఇంకా బాగా వస్తుందేమో ఈ షార్ట్, ఫిల్మ్లో అయితే అన్న ఆలోచన వచ్చి ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యి కెమెరా చేంజింగ్ కానీ, లేదంటే అలా చేస్తే బాగుండేమో అని అనిపించినవి ఏమన్నాయా? అంటే అలా అనిపించినవి ఏం లేవండి. ఇప్పుడు ఒక డైరెక్టర్గా ఒక షాట్ అనుకున్నప్పుడు ఒకవేళ అది పాసిబుల్ కాకపోతే దానికి ఆల్టర్నేట్ షాట్ కూడా ఉండాలి మన దగ్గర. ఓకే. సో మనకి ఏంటంటే అది కన్వే చేయడం బేసిక్ ఇది. ఓకే. సో అది కెమెరా ఫిలిం డెఫినెట్గా బాగుంటుంది, కానీ మనకున్న రిసోర్సెస్లో చేయాలి కదా. అవును, అన్ని చూసుకోవాలిగా. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్ అందరూ సాటిస్ఫై అవ్వాలి అక్కడ. బేసిక్గా వీళ్ళందరికంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవ్వాలి. అండ్ సార్, చిన్న సినిమా అంటే బోల్డ్ కష్టాలు ఉంటాయి బేసిక్గా. పెద్ద సినిమాకి కూడా ఈ మధ్య కష్టాలు ఎక్కువ అయ్యాయి. ఏ సినిమాకైనా కష్టాలు కామన్ అండి. అంటే వాటికంటే వీటికి ఇంకెక్కువ ఉంటాయి ఇక్కడ చిన్న సినిమాకి. అంటే అవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ ఉంటాయి, కానీ పెద్ద సినిమాలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి మనకి. సో అలాంటి కష్టాల్లో, సినిమా కష్టాల్లో మీరు బాగా గుర్తుండిపోయిన కష్టాలు మీరు బాగా ఫేస్ చేసిన ఏమన్నా 1-2 అలా ఒకటి అరా మాతో? సినిమా మేకింగ్లోనా? సినిమా మేకింగ్లో, తర్వాత సినిమా రిలీజ్కి నేను అడుగుతాను తర్వాత, అది వేరు. ఇంకా సినిమా రిలీజ్ చాలా టైం ఉంది కాబట్టి. అంటే మేకింగ్లో కష్టాలు అనేది అంటే బేసిక్గా నేను ఒక 10 years నుంచి అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. ఓకే. సో సినిమా మేకింగ్ కష్టం అనేది తెలుసు. సో అలా మెంటల్గా ప్రిపేర్ అయ్యే దిగాం. సో ఐ నెవర్ ఫెల్ట్ దట్ కష్టం అనేది. ఇష్టపడితే ఏది కష్టం కాదు, అది బేసిక్గా. చలో, ఇట్లా చెప్పిన తర్వాత ఇంకేం చేస్తాం. సరే, లేదు ఫ్యాక్ట్ కదా, అదే నిజం లేండి. మేము కూడా కష్టపడతలేమా ఏంది? కష్టాలు ఉంటాయి, బట్ విల్ ఎంజాయ్ ఫిలిం మేకింగ్ అనేది. ఇట్స్ అ ఫన్. ఫన్. అబ్సల్యూట్లీ. ప్లస్ ఒక మంచి టీం ఉన్నప్పుడు, డెఫినెట్గా సపోర్టింగ్ టీం ఉన్నప్పుడు మీకు ఆ కష్టం అనిపించదు. ఒక మంచి కెమెరామెన్, మంచి మేనేజర్, లొకేషన్లో మంచి డిపార్ట్మెంట్ ఏడీలు, సూపర్ అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్, తర్వాత చుట్టూ ఉండే కో ఆర్టిస్టులు కాదు, మన చేయి కింద ఉండే ఆర్టిస్టులు. అప్పుడు మీరే బాస్ టు ద ఫిల్మ్. సార్, ఒక సినిమా స్క్రిప్ట్ మీరు రాస్తున్నప్పుడు ఆర్ఎల్స్ ఫస్ట్ స్టోరీ రాసుకుంటారు. మీరు ఒక లైన్ అనుకుంటారు, లైన్ని డెవలప్ చేస్తూ స్టోరీ రాస్తారు, స్టోరీని డెవలప్ చేస్తూ డివైడ్ చేసి స్క్రీన్ ప్లే రాస్తారు, ఆ తర్వాత స్క్రీన్ ప్లే నుంచి షార్ట్స్ రాస్తారు, అంటే ఏ ఫ్రేమ్లో ఏ షాట్ రావాలి, దాని నుంచి డైలాగ్స్ రాస్తారు.
ఇవన్నీ ఇన్ని రాసేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఫేసెస్ యూ గో త్రూ విత్ అండ్ ఎలాంటి పీపుల్ హెల్ప్ తీసుకుంటారు మీరు ఇక్కడ? యాక్చువల్గా నేను అంటే డిస్కషన్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ నుంచి భానుప్రకాష్ అని ఒకతను, అభిరామ్ మహంకాళ్ అని ఒకతను. సో ఈ కెమిస్ట్రీ టైటిల్ కూడా అతనిది ఐడియా, అభిరామ్ది, మై ఐడిది. సో బేసిక్గా డిస్కస్ చేసాము. డిస్కస్ చేసి కొన్ని పాయింట్స్ తీసుకుని దాన్ని జనాలకి అంటే ఎంత మనం ఎంటర్టైనింగ్గా చెప్పచ్చు అనేది ప్లాన్ చేసుకుని రాసుకున్నాం. సూపర్. సో ఈ సినిమా ఫస్ట్ మీరు అనుకున్నప్పుడు ఆ లైన్ అలాగే కంటిన్యూ అయ్యి సినిమా అయ్యిందా లేదా చేంజెస్ ఏమన్నా వచ్చాయా? 1% కూడా చేంజెస్ ఏం రాలేదండి. అంటే ఎందుకంటే డైరెక్టర్ నెక్స్ట్ పార్ట్ ప్రొడ్యూసర్ని రైటర్, సో మనకి నాకు ఫ్రీడమ్ ఉండింది ఎప్పుడు కూడా, మీ సినిమా కాబట్టి నా ఫీలింగ్ కాబట్టి 100% పేపర్ మీద రాసుకునేది స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగాం 100%. ఓకే. అండ్ వాట్ వాజ్ ద బెస్ట్ థింగ్ యూ ఫౌండ్ అబౌట్ దిస్ ఫిల్మ్ మీకు ఒక రైటర్గా, నాట్ యాజ్ అ డైరెక్టర్? థింగ్ ఈజ్ డైలాగ్స్. ఓకే. సో అంటే డైలాగ్స్ నేను రాయగలనని నాకు ఎప్పుడు తెలీదు. ఓకే. సో దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ రైటింగ్. స్టోరీ రాసాను చాలా, బట్ దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ రైటింగ్ డైలాగ్స్. బట్ కొంతమందికి చూపించాను వెల్విషర్స్కి సినిమా. సో డైలాగ్స్కే వాళ్ళు ఫస్ట్ చాయిస్ ఓటేసారు. ఓకే. సో సినిమా చూసిన మీ వెల్ విషెస్ ఏమన్నారు మీతో? 100% బాగుందన్నారు. ఓకే. బాగుందన్నారు, వాళ్ళు కనెక్ట్ అయ్యారు కథతో. ఓకే. కొంతమంది అమ్మాయిలకి చూపించాను, అంటే వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. సో స్క్రిప్ట్ కొందరికి ఇచ్చాను చదవడానికి. వాళ్ళు అంటే చదివిన ప్రతి వాళ్ళు అమ్మాయిలు కరెక్ట్, అమ్మాయిలు ఇలా ఉంటారు కానీ నేను అలా కాదు. అందరు చెప్పే డైలాగ్, అందరూ మేము కొంచెం డిఫరెంట్లే. నేను ఒప్పుకుంటానండి, నేనైతే మంచి ఏదో నన్ను ఒప్పుకుంటాను నేను. సో అలా అంటే స్క్రిప్ట్ అప్పుడే ఇచ్చాను. ఓకే. సో ఒక 4-5 చదివారు, దే ఎంజాయ్డ్ ద స్క్రిప్ట్. సో వాళ్ళనే మూవీ కూడా చూపించాను. సూపర్. సో 100% చదివిందే చూసామని వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. టూ గుడ్. అయితే ఒక పని చేద్దాం వాచస్పతి గారు, విల్ గో అండ్ ప్లే సాంగ్. సాంగ్ తర్వాత వచ్చేసి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ సినిమా గురించి. ఓకేనా? ఓకే. వాళ్ళ లిసనర్స్ మీరు కనుక ఈ లోపు కాల్ చేసేసి కెమిస్ట్రీ సినిమా డైరెక్టర్ జొన్నలగడ్డ వాచస్పతి గారితో, బేసిక్గా ఇంత పెద్ద పేరు ఎందుకు అనుకుంటారా, వాచస్పతి అని పిలుద్దాం. సో వాచస్పతి గారితో మీరు మాట్లాడుకున్నట్టయితే యూ కెన్ కాల్ అస్ అప్ అండ్ యూ కెన్ స్పీక్ టు హిమ్. 703-879-6611. యూకే నెంబర్స్ అయితే 441223770661. ఇండియా కాలర్స్ అయితే 04066624513. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేచ్చు. కెమిస్ట్రీ సినిమా నుంచి మంచి సాంగ్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. వింటూ ఉండండి టాలీవుడ్ టాకీస్ with Aven and వాచస్పతి గారు. Well, on a Lovers Day మీరు ఇచ్చినారు టాలీవుడ్ టాకీస్ with Aven and వాచస్పతి గారు అన్నమాట. ద డైరెక్టర్ ఆఫ్ కెమిస్ట్రీ ఫిల్మ్ మనసుకి మధ్య అనేది క్యాప్షన్ అన్నమాట. వెల్ కాలర్ సార్. హలో. ఎట్లా ఉన్నావు? లవ్ కేక, మీరు ఎలా ఉన్నారు? హ్యాపీ వ్యాలంటైన్స్ డే బ్రదర్. థ్యాంక్ యూ. ఏమైంది ఫుల్ అన్ని అయితే ఫుల్ అన్ని బయట ఫుల్ పన్నంత అయిపోయిందా? ఒక్క నిమిషం, ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారు పేరు చెప్పుర్రి. నేను చరణ్ మాట్లాడుతున్నా, వర్జీనియా నుంచి. వెల్ భయ్యా, యాక్చువల్లీ ఐఎమ్ కమిటెడ్ టు మై కెరీర్ కదా ప్రస్తుతానికైతే. అనుష్క షూటింగ్లో బిజీ ఉంది, సమంత షూటింగ్లో బిజీ ఉంది, రిచా షూటింగ్లో బిజీ, అంటే మిర్చి ప్రమోషన్లో బిజీగా ఉంది. సో దెర్ ఇస్ నో టైమ్ ఫర్ దెమ్ టు మీట్ మీ. సో నేను సింగిల్, రెడీ టు మింగిల్. ఆఫీస్కి పోయినా పని చేసుకున్న షోకి వచ్చి వాళ్ళకి టైం లేదంట. వాళ్ళకి టైం లేదా? అదే చెప్తున్నా, వాళ్ళకి టైం లేదు నన్ను కలవనీకి. అందుకే ఆఫీస్కి పోయినా పని చేసుకున్నా, ఇగో మళ్ళీ ఇక్కడికి వచ్చిన సాయంత్రం. ఇంతకీ డైరెక్టర్ ఎవరు ఈరోజు కొత్తగా వచ్చారు? ఏంటండి? ఎవరు డైరెక్టర్? వాచస్పతి గారు అని కెమిస్ట్రీ అనే ఒక కొత్త సినిమా రిలీజ్ కాబోతుంది. చిన్న సినిమా, మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి సినిమా. సో ఆ సినిమా డైరెక్టర్ ఉన్నారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా అండి. సార్ నాకు ఒక రోల్ కావాలి సార్, ఇండియాకి వస్తే ఇస్తారా మరి మాకు? ఎక్కడికి వస్తే? ఇండియాకి వస్తేనా? ఇండియాకి వస్తే నేను ఇక్కడ యూఎస్ లో ఉన్నాను. ఇండియాకి వస్తే ఒక క్యారెక్టర్ ఇస్తా అంటే చేస్తాను. క్యారెక్టర్ ఇస్తా అంటే ఉద్యోగం వదిలేసుకుని వచ్చేస్తారేంటి? వచ్చేస్తాను సార్. క్యారెక్టర్ కన్నారా ఏంటి? ఏంటండి? క్యారెక్టర్ కంటే ఎక్కువ ఏంటి అని. క్యారెక్టర్ కన్నారా ఏంటి?
రోల్ కన్నా ఇంపార్టెంట్ సార్ ఉద్యోగం ఎప్పుడైనా మళ్ళీ చదువుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. సూపర్ అబ్బా, మీరు నాకు నచ్చారు. డెఫినెట్ గా మీకు నిజంగా అంత ఇంట్రెస్ట్. నాకు రోల్ ఎలాంటి కావాలి, రోల్ కావాలంటే ఎలా అంటే మన ప్రిన్సిపల్ కి వార్నింగ్ ఇవ్వడము, లేదా ఇంటి నుంచి గోడ నుంచి జంప్ చేయడము, లేదా చిన్న చిన్న గ్యాంగ్ వార్ లో కొట్లాడడము. సార్ నాలాంటి భయ్య ఇక్కడ నేను నాకు కూడా ఒక కోరిక ఉంది. ఇక్కడ నాకు హీరోయిన్ ని రేప్ చేసే సీన్ అంటే భలే ఇష్టం. ఆ ఒక్క సీన్ లో నాకు ఎవరైనా క్యారెక్టర్ ఇస్తారేమో అని చూస్తున్నాను. అలాంటి కోరికలు ఉన్నాయా మీకు? అలాంటి పక్కన డైరెక్టర్ కొడతాడమ్మా, జాగ్రత్త. పోనీ మన డైరెక్టర్ గా చూసుకుందాం తర్వాత సంగతి. సార్ ఇక్కడ అక్కడ అలాంటిది ఏమన్నా ఏంటండి? అలాంటిది ఏమైనా ఇస్తారా మీరు? అలాంటి రోల్ ఏమైనా ఉంటే చెప్పండి సార్, వస్తాను, వచ్చి చేస్తాను. కొంచెం అది చెప్పాను కదా, అదే ప్రిన్సిపల్ కి వార్నింగ్ ఇవ్వడము. ఓన్లీ కాలేజ్ బ్యాక్ డ్రాప్. అంటే మీకు ఇంతకు ముందు చాలా కోరికలు నట్టినాయి, అవన్నీ తీరగా సినిమాలో తీర్చుకుందాం అనుకుంటున్నారు. అది చేసింది, అవన్నీ చేసింది నేను ఒకరికి ఫాలో అవుదాం అనుకుంటున్నాను నేను. అవునా? ఎవరిని? మీరే, మిమ్మల్ని మీరే. నన్న ఆయన ఎన్ని చేశారని మీరు అనుకుంటున్నారా? ఏమో మరి అనుకుంటున్నారా మరి, కాదా? ఆయన చేస్తుంటారు, ఏ స్టూడెంట్ అన్నా చేస్తుంటాడు. చేసామండి, తప్పకుండా చేసాము. గోడ దుంకేమో, సస్పెండ్ చేశారు. వాచస్పతి అంటే అంబర్పేటలో ఉంటారు, ఆ వాచస్పతి అండి? అవునండి. ఎవరిని మాట్లాడేది? భయ్యా, నేను భయ్యా చరణ్. చరణ్ ఇంకేమైనా క్లూ ఇస్తారా? ఆయన దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, రౌండ్లు వేసుకుంటూ, బట్ ఏం గుర్తు రావట్లా. కాలేజ్ బంకులు కొట్టి తిరగడము, ఏదంటే రవిరిషి డిగ్రీ కాలేజ్ బావర్కి హోటల్లో కూర్చొని బిర్యానీ తినడము. అంటే ఆయన వెజిటేరియన్ అనుకోండి, మేము తింటుండే నాన్ వెజ్, ఆయన వెజిటేరియన్. ఆయన వాసన చూస్తుండే అనమాట పక్కన కూర్చొని. చరణ్ భయ్యా రవిరిషి కాలేజా కాదా నువ్వు చదివింది? నేను అదే చెప్పాను, రవిరిషి అంటే నువ్వు పట్టించుకోవట్లేదు, నువ్వు ఏదో చెప్తున్నావు. బిర్యానీల గురించి చెప్తున్నారు. బిర్యానీ బాగా పర్సనాలిటీ పెంచావు. చరణ్ ఏం చేస్తున్నావు? ఏదో చిన్నపాటి జాబ్ చేస్తున్నావా? ఇక్కడ ఇండియాలోనే ఉన్నావా, అబ్రాడ్ ఉన్నావా? ఇక్కడ ఉన్నా, యుఎస్ లో ఉన్నా. ఓకే. చరణ్ గారు మీ గురించి ఆయన ఒక కామెంట్ వేసారండి, సింగిల్ ప్యాకెట్లు తిని జంబో ప్యాకెట్ లాగా తయారయ్యారని. మీరు ఫ్యామిలీ ప్యాక్ పెంచినట్టు అప్పట్లో తగ్గిందా? అదే ఫేమస్ ఉండే, జంబో ప్యాక్ ఉండేది. ఇప్పుడేమో ఆ జంబో ప్యాక్ కాస్త సింగిల్ ప్యాక్ అయిపోయింది. సింగిల్ ప్యాక్ అన్నమాట మేము కూడా. అవుతుంది, పెళ్ళయింది కదా. చెప్పు, ఏంది ఫుల్ ప్రాజెక్ట్స్, ఏంది మూవీ, ఏం కెమిస్ట్రీయా? కెమిస్ట్రీ చరణ్. అవునా? ఏంటి అంటే అబౌట్ ఎక్స్ప్లెయిన్ అయిపోయినా ఇది కూడా? ఏంటి ఏమన్నావు? ఇప్పుడంటే కాలేజ్ లైఫ్ స్టైల్ గురించి లేదంటే? లేదంటే ఇట్స్ ప్యూర్ లవ్ స్టోరీ. అంటే నువ్వు చాలా విషయాలు దీంతో కనెక్ట్ అవుతావు. నీ ఫ్యామిలీ ప్యాక్ సింగిల్ ప్యాక్ ఎందుకు అయిందో ఈ సినిమా ద్వారా తెలుస్తుంది నీకు. నిజాలు తొందరలో బయటపడబోతున్నాయి, చూస్తే బాగా కనెక్ట్ అవుతావు కథతో. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ ఉంటావని, ఐ మీన్ ఈ పొజిషన్ లో వచ్చేస్తుంటావని. మనకి ఎప్పటి నుంచో పిచ్చిగా తెలుసుగా. అయినా నాకు తెలుసు కదా, సీరియల్స్ అవన్నీ ఉండేవి కదా. అంటే డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. యుఎస్ లో కూడా రిలీజ్ అవుతుంది, చూసి ఫోన్ చేయి. ఎప్పుడవుతుంది చెప్పు? డేట్ ఇంకా ఫైనల్ కాలేదు, చెప్తాను నేను నీకు. అవునా? ఇండియాకి వచ్చి చూసి వెళ్తా. ఇండియాకి వచ్చి చూసి వెళ్తావా? మీకోసం అంతే కూడా చేయలేనా? థ్యాంక్ యూ బాస్. ఇటువంటి ఫ్రెండ్స్ ఉంటే పోయి అలా ప్రొడ్యూసర్లు చేసి ఇంకో 10 సినిమాలు తీస్తుండే నేనైతే. ఇంకేచ్చారని ఎప్పుడు వెళ్ళావు? ఇంకేంటి ప్రాజెక్ట్ ఏమన్నా కెమిస్ట్రీ కాకుండా ఇంకేమన్నా? డిస్కషన్ లో ఉంచారన్, మేబీ ఇది రిలీజ్ అవ్వగానే స్టార్ట్ అవుతుంది. అవునా? ఓకే. కథ రెడీ. నేను ప్రమోట్ చేస్తా అందరికి, ప్రమోట్ చేస్తా మూవీ. ఇంకేంటి ప్రమోషన్ మరి ఏమైనా ఉందా? ప్రమోషన్ యుఎస్ లో మన వాళ్ళందరినీ వేసుకుని వెళ్ళిపో థియేటర్ కి. ఇక్కడ వాడు ఉన్నాడు, శాఖర్ గారు ఉన్నాడు,
సాగర్ నాడా వెళ్ళమంటావా? సాగర్ యా నీ డిగ్రీ ఒక్కటి చాలనుకుంటా బస్సు మొత్తం నింపేస్తారు నా సామిరంగా ఎక్కుర్రి నా సామిరంగా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు యుఎస్ లో, అందరిని వేసుకుని వెళ్ళిపోరు బస్సులో. యా 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 సో స్వీట్ పాత జ్ఞాపకాలు. సో సరే గాని హలో మాట్లాడండి సాగర్ యా ఇంకా ఇంకేంటైతే వాట్సాప్ ఇంకేం యూనో స్కై నేను డ్రైవింగ్ లో నా బ్యాగ్ చూసి అదే ఏ డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడకూడదు. ఇది ఇండియాలో రిస్ట్రిక్షన్స్ 5,000 ఫైన్, మీరు అర్జెంట్ కట్టండి అక్కడ. ఇక్కడ బ్లూటూత్ ఇచ్చారు కదా ఇంకా ఆరాంగా మాట్లాడుతుంది. సామిరంగా ఎంత అదృష్టమో జీవితానికి. నైస్ టాకింగ్ టు యు చరణ్ ఆఫ్టర్ లాంగ్ టైం. చరణ్ డెఫినెట్లీ ఐ లైక్ నేను ఈ నెంబర్ ఎలా తీసుకోవాలి మరి? ఫోన్ నెంబర్ ఇండియాకి వచ్చి చూడాలి కదా సినిమా. నెంబర్ ఫేస్బుక్ లో అకౌంట్ ఉందా? ఆన్లైన్ వద్దులే, నేను నాకు అవసరం లేదు. ఎట్లా తీసుకుంటా అమ్మపేటకి వస్తే మరి మీ నాన్న ఇస్తుంది. Well, Charan bhai, you can reach out. Vachaspati garu is on Facebook as well. You can reach out to me. నా దగ్గర కూడా ఉంది ఆయన నెంబర్, ఇచ్చేస్తానులే ఆయన చెప్పకుండా. కూల్ నో ప్రాబ్లం. ఓకేనా? డెఫినెట్ గా సినిమా చూడు చరణ్, బాగుంటుంది సినిమా డెఫినెట్ గా. రా ఇండియాకి రా, కలిసి చూద్దాం. ఇండియాకి రాగానే ఫోన్ చేయాలంటే అప్పుడు చూసుకుంటారు ఆయన మీ సంగతి యుఎస్ వచ్చి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ నేను మాట్లాడతా ఇండియా గురించి మళ్ళీ మాట్లాడతా. చలో చరణ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ కాలింగ్. హావ్ ఎ గ్రేట్ టైం అహెడ్. బై టేక్ కేర్. ఇట్లా ఓల్డ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. సర్ప్రైజ్ అంటే చాలా ఏళ్ల తర్వాత. ఇప్పుడు నా డిగ్రీ అంటే 2002. అప్పుడు నా 10th క్లాస్ కూడా అయిపోలేదు. సారీ పర్లేదు చెప్పండి. సో 2002 తర్వాత అంటే కలిసాను 1 year తర్వాత, 2 years తర్వాత, మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత 6-7 years మినిమం. ఓ సడన్ అన్నమాట. హే థ్యాంక్స్ టు మీయా. సో టోరీ వల్ల మీరు మస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, పార్టీ ఇవ్వాలి. డెఫినెట్ గా వి గేవ్ యూ ద వ్యాలంటైన్స్ డే గిఫ్ట్. అండ్ సార్ ఈ సినిమాలో మీరు కొత్త వారే, హీరో హీరోయిన్స్ కొత్త వాళ్ళే, మీ అసిస్టెంట్ డైరెక్టర్లు కొత్త వాళ్ళే, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కరే కొంచెం చేశారు అటు ఇటుగా. సో అందరు కొత్త వాళ్ళు, కొత్త ప్రయోగం, చిన్న సినిమా, కొత్తగా ఉంటుంది సినిమా. అది ఆ ఫ్రేమింగ్ చూస్తే అర్థమవుతుంది. ఇంకా 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 ఇంత కొత్త వాళ్ళతో ప్రయోగం అంటే ఎవరైనా ముందు భయపడతారు. ఎందుకంటే ఒక మంచి అంటే ఆల్రెడీ నటన తెలిసి ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళతో చేయడానికి ఉన్న ఫ్రీడమ్ అనే అనుకోవచ్చు, లేదంటే నమ్మకం, అంటే వాళ్ళు కరెక్ట్గా ఈ టేక్లో చేసేస్తారన్న నమ్మకం కావచ్చు. సో కొత్త వాళ్ళతో చేస్తున్నప్పుడు హ్యావ్ యు ఫెల్ట్ ఎనీ? అంటే బేసిక్గా ఫిలిం మీద కాదు కాబట్టి ఒకటి అటెన్షన్ లేదు. నెక్స్ట్ థింగ్ ఈజ్ వెన్ యూ గో ఫర్ ఎ లవ్ స్టోరీ, న్యూ క్యాస్టింగ్ ఉంటే ఆ ఫ్రెష్ ఫీల్ మీకు అర్థమవుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ ద స్టోరీ, బట్ బేసిక్గా లవ్ స్టోరీకి ఫ్రెష్ క్యాస్టింగ్ ఉంటే కొంచెం ఫ్రెష్నెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ సార్ ఓకే, వీళ్ళు హీరో హీరోయిన్స్ ఇద్దరు కొత్త వాళ్ళు, బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు ఎ లవ్ స్టోరీ అండ్ వెన్ పీపుల్ గెట్ మ్యారీ ఇన్ టు ద ఫిల్మ్, సినిమాలో ఇద్దరికి పెళ్లి చేస్తారు మీరు కదా. సో నీకు ఎలా తెలుసు అనకండి, అది ట్రైలర్లో చూసాను నేను. పెళ్లి అయినట్టుగా అమ్మాయి మెడలో నల్ల పూసలది ఉంటుంది, అబ్బాయి వచ్చేసి అమ్మాయిని వెనుక నుంచి బాగా అబ్జర్వ్ చేసినట్టు ఈ సీన్లో బాగా అబ్జర్వ్ చేస్తారు. సో ఇలా లవ్ స్టోరీ బాండింగ్ అనేది మీరు చూపించేటప్పుడు దేర్ మస్ట్ బి కైండ్ ఆఫ్ యూనో మేబీ కుదరకపోవచ్చు, లేదంటే కుదిరితే ఓవర్గా వాళ్ళు ప్రజెంట్ చేయడం జరగచ్చు. అంటే మనకు కావాల్సిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ ఫీలింగ్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి. సో ఇలాంటివన్నీ మీరు వాళ్ళ కొత్త వాళ్ళతో చేస్తున్నప్పుడు ఎలా మేనేజ్ చేశారు? దీనికి ఆన్సర్ కాలర్ తర్వాత చెప్పండి. హలో అవిన్. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? హ్యాపీ తేజ గారు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎక్కడ నుంచి? సేమ్ టు హైదరాబాద్. ఓ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వాచస్పతి అన్నారా? మీ పేరు చెప్పగానే ఆయన అన్నారు, మాట్లాడండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. గుర్తుపట్టలేదా? తేజ, కెమిస్ట్రీ ఇంటర్న్. ఓ తేజ, హైదరాబాద్ వచ్చావా? వచ్చేసా, 1 month అయింది వచ్చి, ఇక్కడే ఉంటున్నా. అవునా, ఓకే ఓకే ఓకే. ఎలా ఉంది సార్? ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? రిలీజ్ త్వరలో ఉంటుంది, చెప్తాను. ఓకే ఓకే. సాంగ్స్ బాగున్నాయి సార్, అంటే నేను ముందే వినాలండి, అప్పుడు వినిపించారు. కానీ ఇప్పుడు సింగర్స్ మారారు. ఓకే ఓకే. అవును, బాగా. అది నువ్వు విన్నది డెమో, డమ్మీ వాయిస్లు.
హలో. తేజ. కొంచెం ఫేమస్ సింగర్స్ పాడారు కదా సార్, ఆర్పి పట్నాయక్, గీతా మాధురి. పట్నాయక్ గారు, గీతా మాధురి, ప్రణవి. సో మళ్ళీ విన్నావా కొత్త సాంగ్స్? ఐ మీన్ కొత్త సాంగ్స్ అంటే నేను ట్రైలర్స్ లో చూసానండి. అది విన్నా, ఒక సాంగ్ విన్నా, ఆర్పి పట్నాయక్ గారు పాడింది ఒకటే విన్నా, మిగతా వినలేదు. ఓకే ఓకే. కొంచెం మళ్ళీ నేను అనుకున్నాను ఇది ఒకటే కదా అప్పుడు వినంది, మిగతా విన్నా కదా అని చెప్పి అదొకటే విన్నా. ఓకే, మీరు ఫ్రెష్ గా మళ్ళీ అన్ని పాటలు వినండి. ఫ్రెష్ గా మళ్ళీ అన్ని పాటలు విను. వినేస్తా, ఉన్నాయి విన్నా, సాంగ్స్ ఉన్నాయి ల్యాప్టాప్ లో. ఓకే ఓకే సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ. తేజ ఫర్ కాలింగ్. అవిన్ కాస్త గ్యాప్ ఇస్తున్నా ఆయన మాట్లాడడానికి. ఇచ్చారా? సరే బాయ్, ఉంటామండి. అంటే ఆయన బాగా మోమాటస్తులాగా ఉన్నారు, నేను ఏం చేయను తేజ. అంతేలే, తప్పదు. సంథింగ్ ఏదో కలిసినప్పుడు చెప్తాం. అట్లా కాదు, నువ్వు ఆల్రెడీ ఆయనతో వర్క్ చేసావు కాబట్టి నీకు ఇంకా బాగా తెలిసి ఉండాలి అసలు ఆయన గురించి. అదే కొంచెం పుషప్ చేయి, మాట్లాడండి సార్ అని చెప్పి కాల్ ఉన్నప్పుడు. పుషప్ చేయాలంటే వెనకాల కూర్చొని తోయాలి భయ్యా, కాకపోతే పక్కన కూర్చోబెట్టినారు మా వాళ్ళు, ఏం చేయాలి. ఓకే ఓకే, టేక్ కేర్ తేజ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే బాయ్. బాయ్. సార్ పుషప్ చేయమన్నారు, మిమ్మల్ని తోయమంటారా ఇప్పుడు? ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. బేసిక్గా అమ్మాయి వచ్చేసి కన్నడిగా అండి. సో తనకి థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే. సో ఫస్ట్ ఆడిషన్కి వచ్చినప్పుడే ఆ అమ్మాయి డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్లో రాసుకొని ఫస్ట్ టేక్. షీఈ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిలిమ్స్. సూపర్. సో నేను తనకి ఎప్పుడు అంటే లొకేషన్లో కూడా జస్ట్ డైలాగ్ చదివి వినిపించేవాడిని, ఆ ఫీల్ అర్థం చేసుకుని తను యాక్ట్ చేసేది. సూపర్ ఆర్టిస్ట్. ఎప్పుడో ఒక 4-5 సందర్భాల్లో తప్ప నాకు ఇది కావాలని చెప్పాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే థియేటర్ కాబట్టి. థియేటర్ కాబట్టి. అండ్ హీరో కూడా అతను ముంబైలో యాక్టింగ్ స్కూల్ ఏదో బ్యారిజాన్ అనుకుంటా. సో హీ ఆల్సో డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. సో అతని క్యారెక్టర్ ఏంటంటే సెటిల్డ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటుంది, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. సో రెండు కూడా చాలా బాగా చేశాడు. సో అది మ్యాటర్. ఇద్దరు నేర్చుకున్నారు కాబట్టి బాగా చేశారంటారు. నేర్చుకోవడం అని కాదు, వాళ్ళు అంటే నేను హీరోకి శ్రీరామ్కి ఫస్ట్ షూట్కి బిఫోర్ ఒక 15-20 days బిఫోరే స్క్రిప్ట్ ఇచ్చాను. 2 times చదివాడు. సో హీ ఫెల్ట్ ద క్యారెక్టర్. సో అతను అందులో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చేశాడు, తనని తాను చూసుకున్నాడు. సో దట్ ఎఫెక్టెడ్ ఇన్ ఎ గుడ్ వే, ప్రాపర్ వే. అదిగాక లవ్ స్టోరీ కాబట్టి వాళ్ళ లైఫ్లో కూడా జరిగి ఉన్నాయి. సో అది ఇంకా బాగా ఫీల్ అయ్యి చేశారు. ఇలాంటివే కావాలి మాకు ఇలాంటివే కావాలి. సార్ వెన్ యు ఆర్ రైటింగ్ అ స్టోరీ ఫ్రమ్ రియాలిటీ, అంటే మనం చూస్తూ ఉన్నాయి కానివ్వండి, లేదంటే మన లైఫ్లో జరిగినాయి కానీ, ఈ సినిమా అంటే ట్రైలర్స్ అవుట్పుట్ మనం చూస్తుంటారు. నా వరకు నేను ఫెల్ట్ అయింది ఏంటంటే, ఇట్ ఈస్ వాట్ ఇట్ మైట్ బి హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ యూ హ్యావ్ సీన్ సమ్వేర్ ఎల్స్. మీ లైఫ్లో జరిగిందా ఈ స్టోరీ ఇలాంటిది? అట్లీస్ట్ అలా లైవ్లో అడిగితే ఏం చెప్తామండి, నిజాలు చెప్పాలి అంతే. ఏముంది, నా లైఫ్లో జరగలేదు. నిజం చెప్పండి సార్. బాగున్నారు, నాకంటే అందంగా ఉన్నారు. అందం అనేది కలర్తో రాదు కదండి. మనసు కూడా మంచిదే కనిపిస్తుంది. బాగా మోమాటస్తులు లాగా ఉన్నారు, చాలా తక్కువ మాట్లాడతారు. మాలాంటి బాగా వాగేవాడిని ఎవడు పట్టించుకోడు. బాగా మోమాటంగా సైలెంట్గా ఉండే వాళ్ళ వెనకే అమ్మాయిలు పడతారు. ఎవరు పడలేదండి. మరి పడితే వ్యాలంటైన్స్ డే రోజు ఇక్కడ ఎందుకు ఉంటానండి ఖాళీగా? ఖాళీగా ఎందుకున్నారండి బాబు, పనిలో ఉన్నారు మీరు. అంటే షోలో ఎందుకుంటామని, బయట ఎక్కడో పార్టీలో. నమ్మమంటారా? నమ్మాలి, తప్పదు. కొన్ని చేదు నిజాలు అంతే, అవి నమ్మినా నమ్మకపోయినా నమ్మాల్సి వస్తుంది. షో కోసమైనా తప్పదు. సార్ ఈ సినిమా ఎక్కడెక్కడ షూట్ చేశారు, ఏ లొకేషన్స్? బేసిక్గా టోటల్ వచ్చేసి 35 వర్కింగ్ డేస్, 20 days హైదరాబాద్లో చేసాం. 15 days విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు కాదు, ఇట్స్ రిసార్ట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇట్స్ ఏ గేటెడ్ కమ్యూనిటీ. శ్రీ శాంతి రిసార్ట్ అని ఇంకోసారి మూవీ చేశారు కదా, దట్స్ ద లొకేషన్. ఇంకోసారి సినిమాకి బోల్డ్ అవార్డ్స్ వచ్చాయి. సో హోప్ఫుల్లీ ఈ సినిమా కూడా బోల్డ్ అవార్డ్స్ వస్తాయి అన్నమాట ఆ లొకేషన్ కాబట్టి. అంతే అంటే ఈ మధ్య పెద్ద సినిమాలన్నీ ఎక్కడ అది ఫర్గాట్ ద లొకేషన్. పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ అక్కడే చేశారు, సీతమ్మగడ్డ సినిమాల సెట్ అక్కడే చేశారు, నవ్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా కూడా అక్కడే నడుస్తుంది. శ్రీ కింద ఏంటి సార్ అవి స్టేట్స్ ఉన్నాయి కదా మనకి,
వదిలేయండి ఇప్పుడు వాళ్ళ సినిమాలు మనకెందుకు, కానీ అలా అదే లొకేషన్కి అలవాటు పడ్డట్టు ఈ మొన్నటి దాకా రామోజీ ఫిలిం సిటీ, చార్మినార్, గోల్కొండ ఇప్పుడు మారుస్తున్నారు అనుకోండి, ఆ ట్రెండ్ అలా ఫాలో అవుతుందంటారా? డెఫినెట్గా అవుతుంది, డెఫినెట్గా. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. లవ్ టు సీ సంబడి టేకింగ్ అవార్డ్స్. బేసిక్గా అంటే నాకు విశ్వనాథ్ గారి మూవీస్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే. సో విశ్వనాథ్ గారి మూవీస్ ఏంటంటే మీకు ఒక పర్సన్ లైఫ్ స్టోరీ చూసినట్టు ఉంటుంది. అవును. సో అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి అంటే అది ఉండదు, అలా ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది. దాని తర్వాత నాకు అలా అనిపించిన డైరెక్టర్స్లో క్రిష్ ఒకరు అండి. సూపర్. సో మాది కూడా అలా ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ మూవీగా ఉంటుంది 100%. ఓకే సార్, హూ ఇస్ ఇన్స్పైర్డ్ యూ? మీ చిన్నప్పటి నుంచి యాజ్ మీరు ఇందాక మీ కన్వర్జేషన్, మీకు మీ ఫ్రెండ్కి మధ్యలో కన్వర్జేషన్ అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే ఫ్రమ్ యువర్ స్మాల్ ఏజ్ యూ ఆర్ వెరీ ప్యాషనేటెడ్ టువర్డ్స్ ఫిల్మ్స్. స్మాల్ ఏజ్ నుంచి ఏం లేదండి, బేసిక్గా చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్. సినిమాలు చూసి వచ్చి ఇంట్లో ఎగరడం తప్ప, అంటే అప్పుడు సినిమా అనేది చాలా అసలు మన ఊహకి అందాను ఫీల్డ్. అప్పుడు చెన్నైలో ఉండేది. సో మనకి అసలు అంటే ఎంటర్ అవ్వగలమని కూడా ఒక థాట్ కూడా, నమ్మకం కూడా లేదు. దాని తర్వాత కూడా అంటే ఇంట్లో వద్దనడం వల్ల ఇటు వచ్చాం. బేసిక్గా ఫస్ట్లో వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు. 2002లో వచ్చాను, ఓ 3 years టైంపాస్ చేసాం. 2005, 2006 నుంచి సీరియస్గా నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. ఎవరి దగ్గర ఫస్ట్ జాయిన్ అయ్యారు? ఫస్ట్ నేను జాయినింగ్ వచ్చేసి వెంకటనారాయణ గారు అని, ఆయన అప్పట్లో జీ తెలుగులో మెరుపులని సింగిల్ ఎపిసోడ్స్ చేసేవారు. ఫస్ట్ ఆయనకి డిడిలో ఇంద్రధనస్సు అని ఒక ఎపిసోడ్ చేశారు, దానికి ఆయనకి ఫస్ట్ నంది అవార్డు వచ్చింది. ఈజ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ. సో ఆయనకి సినిమాలంటే ప్యాషన్. సో సినిమా ఫస్ట్ అది చేశారు ఎపిసోడ్, దాని తర్వాత మెల్లిగా మినీ మూవీ చేశారు, సెల్ అని ఒక మూవీ. ఆయన దగ్గర ఎక్కువ వర్క్ చేశాను. నెక్స్ట్ తోటపల్లి మధు గారి దగ్గర ఒక 4 years రైటింగ్ సైడ్ వర్క్ చేశాను. మున్సిపల్కే మౌన్ రాగం అనేది నా ఫస్ట్ ఫిలిం యాజ్ ఎన్ ఏడి. అంటే అంతకుముందు నారాయణ గారి దగ్గర చేశాను సీరియల్స్, సింగిల్ ఎపిసోడ్స్ అవి. యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ మై ఫస్ట్ మూవీ ఇస్ మున్సిపల్కే మౌన్ రాగం. ఎన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు? నేను 4 moviesకి చేశానండి. అంటే 2 moviesకి స్క్రిప్ట్ సైడ్ చేశాను, 2 movies డిపార్ట్మెంట్లో చేశాను. సూపర్. చాలు పెద్దవాళ్ళతో వర్క్ చేశారు కదా, సో దట్స్ వాట్ మేడ్ యూ టు బీ పర్ఫెక్ట్ అట్లీస్ట్. అంటే మనం ఎప్పుడు అనుకుంటాం కదా నోబడీ ఈజ్ 100% పర్ఫెక్ట్ అని. సో అలా సార్ ఈ సినిమా మీరు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్కి ఆర్ వెల్ విషర్స్కి ఆల్రెడీ చూపెట్టాను అంటున్నారు కదా, సో మీకు ఏమైనా అనిపించిందా కొన్ని షార్ట్స్ ఇంకా కొంచెం ఎగ్జాగరేటెడ్గా ఇంకా బెటర్గా చేస్తే బాగుండేమో అని మీరు చూసుకున్న తర్వాత? అంటే బెటర్మెంట్ అనేది మనకి ఎప్పుడు అనిపిస్తుంది. బెటర్మెంట్ అనేది మనకి లేకపోతే ఇంకా అక్కడికి ఆగిపోయినట్టే మనం. మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా అంటే ఇప్పుడు అనిపిస్తున్నాయి, ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మనకి ఇంకా చాలా బెటర్మెంట్ అనిపిస్తాయి, ఇది ఇలా చేసి ఉండొచ్చు, ఇది ఇలా చేసి ఉండొచ్చు అని. బట్ లొకేషన్లో మనకున్న ఫెసిలిటీస్ ఆ మూమెంట్లో మనం ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని సజెషన్స్ మీవి డైరెక్టర్స్ తీసుకుంటారు, కొన్ని తీసుకోరు. అండ్ ఇంకోటి డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారంగా తర్వాత ప్రొడ్యూసర్ చెప్పిన దాని ప్రకారంగా మనం సినిమాకి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. బట్ వెన్ యూ బికమ్ ఎ డైరెక్టర్ కంప్లీట్గా అందరూ మీ చేయి కింద ఉంటారు, లైక్ అసిస్టెంట్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్టులు, తర్వాత మేకప్ మ్యాన్, లైట్ మ్యాన్, ఎవ్రీబడి. అప్పుడు ఇంతమందిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒక షాట్ తీయడానికి there will be lots of hard work ఉంటుంది కదా. సో అలాంటిది ఒక పెద్ద ఫుల్ ఫ్లెడ్జెడ్ సినిమా తీసేటప్పుడు హౌ యూ ఫెల్ట్ సార్ మీకు ఒక డైరెక్టర్ అయిన తర్వాత? అంటే బేసిక్గా నేను ఒకటి నమ్మండి, ఇప్పుడు టెక్నాలజీ అంటే టెక్నికల్గా మనం ఏం చేస్తాం అనేది పక్కన పెడితే కథ రాసుకుని దాన్ని 100% ప్రజెంట్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో ఏది ఏమైనా దట్ ఐ కెన్ డూ. సో నేను నమ్మి మా కెమెరామెన్ని, టెక్నీషియన్స్ పెట్టుకున్నాను, దే సపోర్టెడ్ మీ 100%. సో మంచి అవుట్పుట్ వచ్చింది. అండ్ ఈ సినిమా లిరిక్స్ అన్ని కిట్టు విశ్వప్రగడ రాశారు. సింగిల్ కార్డ్ కిట్టు నాకు 1 yearగా పరిచయం. సో అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక సాంగ్ ఇచ్చాం, ఒక సాంగ్ ఇస్తే రాశాడు, నచ్చింది. ఇంకో 2 songs ఇచ్చాం, 3 songs అయినాయి. దాని తర్వాత మిగతా కూడా నేను ట్రై చేస్తాను సార్ అన్నాడు. ఇచ్చాము, వీఆర్ 100% సాటిస్ఫైడ్. దీనికి కూడా సెకండ్ సిట్టింగ్ అసలు కూర్చోలేదండి. ఫస్ట్ ఒక సాంగ్ పరిచయం, అదే ప్రణవి పాడింది కదా, ఆ సాంగ్కి ఫస్ట్ పల్లవి ఒకటి
కొంచెం 2-3 సిట్టింగ్లు. ఒక 2 సిట్టింగ్స్ అయినాయి, మిగతా అన్నీ ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే అయినాయి. సూపర్. లిరిక్స్ రాయించుకునేటప్పుడు ఒక లిరిక్ రైటర్తో మీరు చెప్తారు సీన్కి ముందు ఇలా అవుద్ది ఒక 5 minutes, సీన్ తర్వాత 5 minutes ఇలా అవుద్ది అని చెప్తారు. లేదా బాగా లిరిసిస్ట్ బాగా పరిచయం ఉంటే వాళ్ళకి టైం ఉండి మీకు టైం ఉంటే యూ మైట్ సే మొత్తం స్క్రిప్ట్ చెప్పేయచ్చు మీరు సినిమా ఇలా ఉంటుంది అని. చాలా కిట్టు సినిమా స్క్రిప్ట్ 2 సార్లు చదివాడు. ఓకే. ఫస్ట్ ఒకసారి చదివాడు, దాని తర్వాత మళ్ళీ చదివాడు. దాని తర్వాత నేను అంటే నాకు ఎప్పుడు మనకే కొన్ని థాట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను సాంగ్స్ రాయలేను కానీ మనకి బేసిక్గా కొన్ని ఐడియాస్ ఉంటాయి. నాకు ఎప్పుడు ఏ ఐడియా వచ్చినా కిట్టుకు మెసేజ్ పెట్టేవాడిని, సరే సరే అని చదివేవాడు. చదివి ఇంప్లిమెంట్ చేసి అంటే నాకేం కావాలి ఒక 1 year పరిచయం వల్ల రెగ్యులర్ కలుస్తుండేవాళ్ళం. సో అది బాగా వర్కౌట్ అయింది. కెమిస్ట్రీ మనసుకి మధ్య కిట్టుకి అంటే ఇక్కడ కెమిస్ట్రీ అంటే బాగుంటుంది. కెమిస్ట్రీ వాచస్పతి గారికి కిట్టుకి మధ్య బాగుంది ఇదేదో మనసుకి మధ్య. అండ్ సో ఇలా చాలా బాండింగ్స్ ఉంటాయి కదా సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు. అనుకోకుండా మనం ఒక టీమ్గా ఏర్పడి తర్వాత వి బికమ్ గుడ్ ఫ్రెండ్స్. రైట్. సో ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ ఆల్ ద టెక్నీషియన్స్. మా కెమెరామెన్ చక్రధర్, మ్యూజిక్ డైరెక్టర్ కిట్టు. మ్యూజిక్ డైరెక్టర్ కాదండి, లిరిసిస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల గారు, విశ్వనాథ్ గారు. మీరు నాకు చెప్పాలి, నేను మీకు చెప్తున్నాను. విశ్వనాథ్ గారు మన్నించండి, ఆయన మర్చిపోయారు మీ పేరుని. ఆ లిరిసిస్ట్ ఘంటసాల గారు అనేవారేమో ఆయన. ఓకే. సో అలా నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గంగాధర్, మా కో ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు అందరు. సో అంటే వాళ్ళు నమ్మి అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు 100% నమ్మి వదిలేశారు నా మీదని. సో దట్ నౌ దే ఆర్ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ద అవుట్పుట్. సూపర్. మేము చూస్తాం సార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత. అంటే నేను ఎలాగో ప్రివ్యూ చూడండి, 100% చెప్తున్నాను, డిసప్పాయింట్ అవ్వరు. ప్రివ్యూ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ప్రివ్యూ ప్లాన్ చేస్తాం, మీకు తప్పకుండా చెప్తాం. ఫ్రీగా చూడొచ్చు అదైతే. అంటే అడ్వాన్స్గా చూసి ఐ కెన్ టెల్ ఇట్ టు మై లిసనర్స్ కదా, అది ఇంపార్టెంట్. హవెవర్ ఐ విల్ గో విత్ మై ఫ్రెండ్స్ టు ద ఫిల్మ్. చూసిన ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరండి, ఇది 100% నిజం. మీరు ఏ మాత్రం డిసప్పాయింట్ అయినా నేను అంటే ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్తో మాట్లాడే స్కోప్ ఉండదు. మేము డెఫినెట్గా రిలీజ్ అయిన 1 weekలో ఒక నెంబర్ ఇస్తాము, దాని మీద ఎవరైనా కాల్ చేసి మాట్లాడచ్చు. సో దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఓన్ ఫీలింగ్స్. యా. ఇదేదో బాగుంది, మంచి డైరెక్టర్ అనిపించుకోవడం ఇంతకంటే మంచి లక్షణం కాదు. అంటే అలా అని కాదు, ఇప్పుడు మనం చాలా సినిమాలు ఉంటాయి, చాలా సినిమాలు చూసుంటాము. చూసినప్పుడు ఏంటంటే 2 hours టైం స్పెండ్ చేసి 50 rupees పెట్టినప్పుడు సినిమా బాగాలేకపోతే మనకు ఒక చిరాకు వస్తుంది. అంటే సినిమా పీరియడ్ ఎలా ఉంటాడంటే ఒక 50 రూపాయలు ఉండి వాడికి ఆకలిస్తుంటే తినడం కన్నా సినిమా చూడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఏదో 2 సమోసాలు కొనుక్కుని పాపం సినిమా చూస్తాడు. అలాంటి వాడికి సినిమా బాగాలేకపోతే 2 hours టైం వేస్ట్, తిట్టుకుంటాడు. అన్డౌటెడ్ నాలాగా. అంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు 100% డిసప్పాయింట్ అవ్వరు. మీరు 1 point డిసప్పాయింట్ అయినా యూ కెన్ కాల్ మీ అండ్ టాక్ టు మీ ఆఫ్టర్ ద రిలీజ్. Absolutely. So guys, get ready and wait for the film release. Sir, ఇంకో పాట వేసుకుందాం, పాడుతున్నాం. సో లిసనర్స్ మీరు కనుక కాల్ చేయాలి. ఇలాంటి పర్సన్సే గైస్ మన ఇండస్ట్రీకి నిజంగా కావాల్సింది, హూ షో దేర్ కంప్లీట్ హార్డ్ వర్క్ టు ద పీపుల్. ఆయన కంప్లీట్గా లిసనర్స్ మీద, అంటే ఐ మీన్ సినిమా చూసేవాడి మీద వదిలేస్తున్నాడు. సినిమా మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే నచ్చలేదని చెప్పేసి కాల్ చేసి మొహం మీద చెప్పండి. ఒరిజినల్గా ఒపీనియన్స్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. సినిమా సరిగా ఆ షాట్ బాగాలేదంటే మేము ట్రై చేసామండి, ఏదో చేసామండి. అంటే ప్రతి ఒక్క కాల్ నేనే మాట్లాడతాను. ఇదేదో బాగుంది. 703879 ఏదో ఎవరికో ఇచ్చేసి సినిమా బాగాలేదంటే తిడుతున్నాడని ఎవరికో ఇచ్చేయకుండా నేనే మాట్లాడతాను. మనం చేసినప్పుడు ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకోవాలి. మంచి విద్యార్థి లక్షణం అది. యూఎస్ కాలర్ 7038796611, యూకే నెంబర్స్ అయితే 441223770661, ఇండియా కాలర్స్ అయితే 0406662453. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకుంటే tetori.live కాల్ చేసేయండి. మీరు కాల్ చేస్తుండండి. కెమిస్ట్రీ సినిమా మనసుకి మధ్య ఓ మంచి పాట వస్తుంది, తర్వాత నేను వచ్చేస్తాను వాచస్పతి గారితో. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. మీరు ఇచ్చినారు టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే అవిన్ అండ్ వాచస్పతి గారు అనమాట. సినిమా నుంచి మంచి పాటలు వింటున్నారు మీరు. మనసుకి మధ్య, దట్స్ కాల్ కెమిస్ట్రీ మనసుకి మధ్య. అభిరామ్ మహంకాళి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఓకే, తెలీదు కదా మీకు ఈ విషయం? తెలియదు. సో అభి ఈజ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ అనమాట.
ఓకే వి మీట్ యూజువల్లీ ఒక 1 monthకి ఒకసారి. నా షెడ్యూల్ కుదరదు. సో ఓకే వాడు కూడా సినిమాలో బిజీగా ఉన్నట్టు కదా, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు. తర్వాత హీ మేడ్ 2 షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్. యా చూసారా తను చేసినవి? చూసాను. బాగున్నాయి అంటే ఆనేర్లో ఎందుకు అడగడం అంటారా? మీరు ఇందాకే ఒక క్వశ్చన్ కూడా ఇలాగే అన్నారు, ఆనేర్లో ఇలా అడిగితే ఏం చెప్తాం అవి నేను. వెల్ సార్, ఈ ట్యాగ్ లైన్ కెమిస్ట్రీ అనే నేమ్ తను చెప్పాడు, ట్యాగ్ లైన్ మీరు పెట్టారా? ట్యాగ్ లైన్ కూడా అతనిదే ఐడియా. ఓ సూపర్. అంటే టైటిల్స్ ఆలోచించమని మా అప్పుడు ఇద్దరు ఏడీలు ఉండేవాళ్ళు, చెప్పాను. సో అభిరామ్ 4 or 5 టైటిల్స్ చెప్పాడు, అందులో నాకు ఇది నచ్చింది. సో ఇది ఫిక్స్. అండ్ ఈ సినిమా మెయిన్ బిల్డప్ ఎక్కడ జరిగింది అసలు ఈ లైన్కి? మెయిన్ బిల్డప్ యాక్చువల్గా అమీర్పేట్, అంటే లాస్ట్ ఇయరే మూవీ చేద్దామని అమీర్పేట్లో ఒక ఆఫీస్ వేరే ప్రొడ్యూసర్స్ తీసుకున్నారు. అక్కడ ఒక 6 months అయింది, మూవీ స్టార్ట్ కాలేదు. అప్పుడు ఇంకా ఏం చేయాలి అంటే అది కొంచెం బడ్జెట్ ఎక్కువ మూవీ, సో తక్కువ బడ్జెట్లో సినిమా చేయాలని. సో అప్పుడు చూస్తే అంటే ప్రతి మనం రాసి పెట్టుకుంటాం కదా, సో ఈ 4 డైలాగులు అనిపించింది, ఏదో బాగుందని డిస్కస్ చేసి దాని మీద ఇంకా ఇంటి దగ్గరే కూర్చుని నేను రాసుకున్నాను. సో ఒక వర్షన్ అయిపోయిన తర్వాత కొందరికి చూపించి చిన్న చిన్న కరెక్షన్స్, ఒకళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ అంటే నోన్ ప్రొడ్యూసర్స్కి చూపించాను. ఆయన నచ్చింది, కొన్ని ఏవో ఇన్పుట్స్ చెప్పారు, సో అది చేసాము. దెన్ ఫైనల్గా సినిమా బయటకు వచ్చింది. కలర్ సినిమా నేడే చూడండి బాబు, ఇంకా రిలీజ్ కాలేదు, తొందరగా రిలీజ్ ఉంది. సో మీరు ఇది చేసిన తర్వాత వెన్ యూ అప్రోచ్, మీరు ఒక కొత్త ప్రొడ్యూసర్, ఒక ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయినప్పుడు నేను నీకు ఎందుకు ఇవ్వాలి, కథ నాకు ఇచ్చే నేను వేరే డైరెక్టర్ని పెట్టి చేసుకుంటానని చెప్పేసి చాలామంది అంటారు. బేసిక్గా వీ హ్యావ్ సీన్ ఇట్. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు ఏమి రిలీజ్ అయినా మార్కెట్లోకి వాటిలో క్లియర్గా చూపెట్టారు వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ విల్ హ్యాపెన్ అని. ఎందుకంటే మేబీ నమ్మకం తక్కువ కావచ్చు, లేదంటే కొత్తవాడు కదా వాడికి తెలియకుండా మనం ఎలా నమ్మి డబ్బులు పెట్టాలి, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి చాలా భయాలు ఉంటాయి. సో దీన్ని మీరు ఎలా ప్రొడ్యూసర్కి నమ్మకాన్ని కలిగించారు మీ ద్వారా? ప్రొడ్యూసర్ని అంటే ఫస్ట్ యాక్చువల్గా ఘంటసాల విశ్వనాథ్ గారిని ఒక పని మీద కలిసినప్పుడు, అంటే ఏం చేస్తున్నాను అడిగితే ఇలా ఒక లవ్ స్టోరీ ఒకటి చేద్దాం అనుకున్నాను. అంటే సరే ఒక పాట చేద్దాం సార్ అన్నారు. పాట చేద్దాం అంటే అప్పటికి ఇంకా 100% ఫిక్స్ అవ్వలేదు సినిమా చేయాలని. ఒక పాట చేద్దాం సార్ అన్నారు, చేశారు. దాని తర్వాత కిట్టు లిరిక్ రాశాడు. లిరిక్ రాసిన తర్వాత పాడిచ్చాము డమ్మి. పాడిచ్చిన తర్వాత ఫిక్స్ అయ్యాం, ఈ పాట 100% క్లిక్ అవుతుంది. ఏది ప్రణవి పాడిన సాంగ్, సినిమా చేయాలి. ప్రొడ్యూసర్ ఫ్రెండే, సో కన్విన్స్ చేయడం పెద్ద కష్టం కాలేదు. ఓకే. సో అంటే బేసిక్గా ప్రొడ్యూసర్ కన్నా అతను హీజ్ ఏ వెల్ విషర్. నేను డైరెక్టర్ కావాలని ఉన్న వాళ్ళలో అతను ఒకడు. సో చెప్పంగానే హీ కేమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్టెడ్. కానీ సార్ కొత్త సినిమా, ఫ్రెష్ లవ్ స్టోరీ కొత్తగా చేస్తున్నాం అన్నప్పుడు కొత్త హీరోయిన్స్ లేదా కొత్త లీడ్ రోల్స్ అనుకోండి, హీరోయిన్ అనే మెన్షన్ చేయడం కానీ కొత్త లీడ్, సో కొత్త లీడ్స్ని తీసుకున్నప్పుడు ఎంత వాళ్ళు స్టేజ్ మీద చేసినా ఒక సినిమా అనే దానికి వచ్చేసరికి కెమెరా ముందు యాక్ట్ చేయడం, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ రిలీజ్డ్ ఇన్ టు మెనీ థియేటర్స్. అండ్ ఈ సినిమా మీదే ప్రొడ్యూసర్ జీవితం తర్వాత డైరెక్టర్ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇలాంటి దానికి కొత్త సినిమా చేస్తున్నప్పుడు, చిన్న సినిమా చేస్తున్నప్పుడు ఆల్రెడీ నోన్ ఫేస్ని తీసుకోకపోవడానికి లేదా తీసుకుంటే వచ్చే లాభం, కొత్త వాళ్ళని తీసుకుంటే వచ్చే లాభం ఏంటి? లాభం అంటే పాత వాళ్ళని తీసుకుంటే మనకి బిజినెస్ అవుతుంది. కాకపోతే నేను ఆ ఫ్రెష్ ఫీల్ పోతుంది అనుకుని కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఓకే, కంప్లీట్. సో ఈ సినిమా అంటే చిన్న సినిమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బయర్స్ చాలా తక్కువ. కొత్తవాడు అంటే ఆలోచిస్తారు, వాడి దగ్గర వాడి సినిమా కొనాలి అంటే బయర్, ఏ బయర్ అయినా కానివ్వండి. సో ఇప్పుడు దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ అవుదాం అనుకుంటున్నారు? అండ్ హవ్ ఎంతమంది ముందుకు వచ్చారు? ఎందుకంటే చిన్న సినిమా కాబట్టి ఐ వాంట్ టు ఎలివేట్ దిస్. అంటే ముందరికి వచ్చారు డెఫినెట్గా, అంటే సినిమా చూసిన తర్వాత నచ్చితేనే కొంటారు. సో షో చేస్తాం, 100% నచ్చుతుంది, కొంటారన్న కాన్ఫిడెన్స్ మాకుంది. సూపర్, మేము ఆశిస్తున్నాం. వి ప్రే టు గాడ్, యునో సమ్ గుడ్ బయర్ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ దే మస్ట్ బై దిస్ ఫిల్మ్ ఫర్ ఎ గుడ్ ప్రైస్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత ప్యాషన్ ఉంటే, ఒక డైరెక్టర్ అనే వ్యక్తి తనకు తాను కో ప్రొడ్యూసర్గా మారి సినిమా చేశాడు అంటేనే స్టోరీ మీదే, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఆల్ యూ డిడ్ అలాంగ్ విత్ యువర్ టీమ్ అఫ్ కోర్స్. బట్ అవుట్ అండ్ అవుట్ ఇట్స్ వన్ షోల్డర్ విచ్ వర్క్డ్ హార్డ్ కదా. ఇంకో షోల్డర్ మీద అందరూ ఉంటారు, కానీ ఈ షోల్డర్ అయితే బాగా కష్టపడాల్సిందే కదా.
సినిమా అనేది కష్టపడాలి, బట్ బాగా ఎంజాయ్ చేసామండి మేకింగ్లో. ఐ గాట్ ఎ గుడ్ టీమ్. అండ్ సినిమా అంటే అసిస్టెంట్గా చేయడం వేరు, డైరెక్షన్ చేయడం వేరు. అవును, మన ఐడియాస్ అంటే స్క్రీన్ మీద చూసుకోవడం అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. అదొక బూస్టింగ్ ఇస్తుంది. ఎస్. అండ్ సార్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని మీ సినిమాకి ఎంచుకునేటప్పుడు, అంటే ఎందుకంటే దే ఆర్ ద మెయిన్, మీ తర్వాత మొత్తం సినిమా హ్యాండిల్ చేయాల్సింది వాళ్ళే యాక్చువల్లీ. మీ నెక్స్ట్ ఇమ్మీడియట్ ఆఫ్టర్ డైరెక్టర్ యూ సీ ఓన్లీ అసిస్టెంట్ డైరెక్టర్స్, నాట్ యాక్టర్స్, నాట్ కెమెరామెన్, నాట్ ఎనీ అదర్. సో మీరు ఎలా చూస్ చేసుకుంటారు అసిస్టెంట్ డైరెక్టర్ అనే వ్యక్తిని? అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అనే వ్యక్తిని అంటే మామూలుగా మనకి ఎట్ సైడ్ సపోర్ట్ కావాలో చూసుకుని, సో వాళ్ళు ఏం చేయగలరు అనేది. అంటే దీనికి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అందరు కొత్త వాళ్ళే అండి. అవును. నెక్స్ట్ వాళ్ళు కూడా దే ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిలిమ్స్. 24 hours ఇంకా వెళ్ళు బాబు అంటే అని వెళ్ళేవాళ్ళు కాదు. అంటే వాళ్ళకి వేరే వర్క్స్ ఏమి పెట్టుకునేవాళ్ళు కాదు, 24 hours మూవీ అనే ఉండేవాళ్ళు. అంటే ఎంత ప్యాషనెట్ అంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ అతను సినిమా చూసి, సార్ మా ఊళ్ళో నేను రిలీజ్ చేసుకుంటాను సార్ అని. వావ్, సూపర్. అంటే వాళ్ళకి ఇంకా నమ్మకం. సో దే ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిలిమ్స్. సో మాకు వర్క్ బై గాడ్స్ గ్రేస్ నాకు దొరికిన ప్రతివాడు అలాంటి వాడు దొరికాడు. సూపర్. సో వాళ్ళు నాకు పనిచేసిన ప్రతి వాళ్ళు కూడా ఇది నా సినిమా. ఫస్ట్ డే అంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల 1-2 months సినిమా ఆగినప్పుడు కూడా దే నెవర్ లాస్ దేర్ కాన్ఫిడెన్స్. ఇది డెఫినెట్గా సినిమా బాగుంటుంది అని ఫస్ట్ డే మనం స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నారు, ఈ రోజుకి అలాగే ఉన్నారు. డెఫినెట్గా విల్ ప్రూవ్ ఇట్. Super. I'll expect the 100% happiness from you guys, and I'll wish all good luck to you all. థ్యాంక్ యూ. టు ద ఎంటైర్ టీమ్. అందరికీ మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని దీని తర్వాత మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. అండ్ ఈ సినిమాలో అమితారావు, షీ ఈజ్ ద లీడ్ రోల్ కదా. సో ఆ అమ్మాయి ఆల్రెడీ థియేటర్ నుంచి వచ్చింది అన్నారు, తర్వాత కన్నడ అమ్మాయి, డైలాగ్స్ ఇంగ్లీష్లో రాసేస్తే సో షీ లెర్న్డ్ అండ్ షీ స్పోక్ అన్నారు కదా. డబ్బింగ్ అదే అమ్మాయితో చెప్పించారా లేదా? డబ్బింగ్ కూడా అమ్మాయి చెప్పుకుందండి. అంటే నేను ఇప్పుడు మామూలుగా విన్న వాయిస్లు కాకుండా నాకు ఏదైనా ఫ్రెష్ వాయిస్ ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్. ప్లస్ ఆ అమ్మాయి వాయిస్ బాగా లౌడ్, అంటే ఆ క్యారెక్టర్కి అలా ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యి ఆ అమ్మాయి చేసి చెప్పించాం. అంటే ఫస్ట్ ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ చెప్పింది తను. లౌడ్ అంటే బ్యాండ్ బాజా భారతనే, అంటే ఆ క్యారెక్టరైజేషన్ కూడా అలాంటిది అమ్మాయిది సినిమాలో. బ్యాండ్ ట్రై చేద్దాం అనుకున్నాం. సో బట్ 3 daysలో షీ ఫినిష్ హర్ డబ్బింగ్. అది క్యారెక్టర్, కంప్లీట్ క్యారెక్టర్. అది కూడా డైలీ ఒక హాఫ్ డే 2.5 days అనుకోండి. షీఈ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిలిమ్స్. అంటే ప్యాషన్ ఉంది కాబట్టి చేసేసింది. అండ్ కానీ మీరు ఇక్కడ వై డిడ్ంట్ యూ టేక్ ఎనీ తెలుగు లేడీ ఫర్ దిస్ ఫిల్మ్? ఎందుకంటే మన చిన్న సినిమా అయినప్పటికీ కూడా ఫ్రెష్ ఫీలింగ్ అంటున్నారు కదా. సో మీరు తెలుగు వాళ్ళని ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు? అంటే తెలుగు వాళ్ళని ట్రై చేసాము. అంటే యాక్చువల్గా చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉండుంటారు, బట్ వాళ్ళకి ఏంటంటే ఒక నోన్ డైరెక్టర్, నోన్ హీరో, సో మేబీ దే విల్ బి లుకింగ్ ఫర్ దట్. బట్ చిన్న సినిమాకి హీరోయిన్ దొరకడం అనేది చాలా నిజంగా ఇప్పుడు చెప్తే నమ్మరు. అందరు లిసనర్స్కి చెప్పొచ్చేది ఏంటంటే షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కరువు ఏంటంటే మెయిన్ ప్రొడ్యూసర్లు కాదు, హీరోలు కాదు, మ్యూజిక్ డైరెక్టర్లు కాదు, ఎవరు హీరోయిన్లే కరువు ఉన్నారు. హీరోయిన్లు కాదు, అసలు అమ్మాయి క్యారెక్టర్ దొరకడమే కష్టం షార్ట్ ఫిల్మ్. ఎందుకంటే వీ వర్ ప్లానింగ్ ఫర్ 2 films అనమాట. ఎత్తుకుతున్నాం ఎవరు దొరకట్లేదు. నేను చాలా కష్టపడింది ఈ సినిమాలో హీరోయిన్ కోసమే అండి, అమితారావు కోసం. అంటే ఆ క్యారెక్టర్ కోసం. ఓకే, ఫైనలీ. అండ్ హౌ యూ గాట్ దిస్ గర్ల్ సార్? యాక్చువల్లీ ఈ అమ్మాయి నాకు ఫేస్బుక్లో ఉన్న ప్రొఫైల్స్ అన్నీ కెలికేసామండి. మీ ఫేస్బుక్లో? నా ఫేస్బుక్లో ఉన్న ప్రొఫైల్ ఫ్రెండ్స్ లిస్ట్లో కాదు, బయట ప్రొఫైల్స్ కూడా. ఓకే, ఎక్కడ కనిపిస్తే అక్కడికి గెలికేశారు. ఫేస్బుక్లో ప్రతి వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేయడం, ఆ మెసేజ్ పెట్టడం. ఓకే, ఈ అమ్మాయి రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయిన తర్వాత ఆడిషన్కి వచ్చింది. రెస్పాండ్ అయిన తర్వాత ఫోన్ చేసేది రెగ్యులర్గా. సో అక్కడే మనకి వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ ఆడిషన్కి వచ్చింది. దెన్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ హర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ వి ఫైనలైజ్డ్ ఆన్ హర్. సూపరు. ఇలాంటి వాళ్ళే కావాలి. ఎందుకంటే ద ప్యాషన్ హ్యాస్ టు బి బర్న్ ఇన్ ద హార్ట్. ఆ తర్వాత బయటకు ఎక్స్టర్నల్ అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. సార్ ఈ అబ్బాయి తెలుగువాడేనా? శ్రీరామ్ అబ్బాయి వైజాగ్ తెలుగువాడు.
సూపర్ సూపర్. ఈ అబ్బాయిని తిని కూడా ఆడిషన్స్ అయినా? తిని కూడా ఆడిషన్ ఉంది. అంటే అంతకుముందర అమీర్పేటలో ఆఫీస్ పెట్టామని చెప్పాను కదా, అవును సార్. దానికి వచ్చాడు ఆడిషన్కి. ఓకే. సో ఆడిషన్కి వచ్చినప్పుడు ఓకే అది వర్కౌట్ కాలేదు. దాని తర్వాత లవ్ స్టోరీ, ఎవరు హీరో అనుకున్నప్పుడు సడన్గా స్ట్రైక్ అయ్యాడు. లవ్ స్టోరీకి యాప్ట్, అంటే నా స్టోరీకి యాప్ట్ అనుకున్నాను, పిలిచాను, ఆడిషన్ చేశాను, మళ్ళీ ఆడిషన్ చేసాం. ఓకే. సెకండ్ టైం. ఓకే. దెన్ ఫైనలైజ్. సార్ ఈ సినిమా చేస్తున్నప్పుడు హౌ వాజ్ ద సపోర్ట్ ఫ్రమ్ యువర్ కో ప్రొడ్యూసర్? కో ప్రొడ్యూసర్ కాదండి, ప్రతి వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు మా ఏడీలు సెట్ వాళ్ళు ఎవరు లేరంటే వాళ్ళే ఫ్లోర్ ఉడిచి ఐ లవ్ ఇట్. అట్లా ప్రతి వాళ్ళు, అంటే నేను అసిస్టెంట్ కాదు, నేను కెమెరామెన్ కాదు, అట్లా ప్రతి వాళ్ళు ఇది నా సినిమా అనుకుని వర్క్ చేశారండి. అంటే అది దట్స్ మై గుడ్ లక్. ఎస్. కాలర్. హలో. హలో అవిన్, హౌ ఆర్ యూ? సూపర్ సార్, హౌ ఆర్ యూ? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ పర్సంటేజ్ పెరిగింది ఈ మధ్యన. నేను అవిన్ ప్రోగ్రామ్ లో వినడంతోనే మాకు కూడా కొద్దిగా నాలెడ్జ్ వచ్చేసింది, ఫిల్మ్ డైరెక్టర్లు వీళ్ళు ఎట్లా ఉంటారు అనేది. ఓకే. సో దట్ వే ఐ థింక్ యూ ఆర్ గివింగ్ అన్ ఇంప్రెసివ్ ఇంటర్వ్యూ అండ్ వెరీ మెచ్యూర్డ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మీరు మూవీ పేరు ఏంటండి ఇప్పుడు వచ్చేది మీ మూవీ? కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? త్వరలో రిలీజ్ అవుతుంది, ఇంకా డేట్ ఏం ఫిక్స్ కాలేదు. మనసుకి మధ్య అనేది క్యాప్షన్ అండి. ఏమండి? కెమిస్ట్రీ టైటిల్ వచ్చేసి కెమిస్ట్రీ, మనసుకి మధ్య అనేది క్యాప్షన్. అంటే ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ కి వస్తుందా ఈ మూవీ? యా, డెఫినెట్ గా రిలీజ్ చేస్తామండి. ఓకే అండి, చేస్తాం. చూడండి. ఒక డౌట్ అండి, చెప్పండి. మిమ్మల్ని వచస్పతి గారా మీరు? అవునండి. ఒక వెరీ కొద్దిగా డిఫికల్ట్ దాన్ని ప్రొనౌన్స్ వాచస్పతి. యా, రైట్. వాచస్పతి. ఓకే. బృహస్పతి అండ్ వాచస్పతి. యా, రైట్. అలా గుర్తుపెట్టుకోండి. సో ఒక చిన్న డౌట్ మాకు క్లారిఫై చేయండి. అడగండి సార్, అడగండి. ఈ సినిమా రిలీజ్ చేయకముందు ఈ రివ్యూస్ రాస్తుంటారు చూడండి. అవునండి. ఆ రివ్యూస్ లో నాకు ఒక చెడ్డ అలవాటు ఉందండి. 5 మార్కులకు 2.5 ఉంటే గానీ నేను చూడను ఆ మూవీ యాక్చువల్ గా. ఓకే. అది ఎంతవరకు వాస్తవం? దీని మీద మీరేమైనా అభిప్రాయం ఇవ్వగలుగుతారా? నేను 5లో 2.5, 2.5 అంటే మినిమం ఉంటేనే నేను ఆ మూవీకి పోవడానికి ధైర్యం చేస్తానండి. అంతే అండి, కరెక్టే కదా. ఇప్పుడు మనము థియేటర్కి వెళ్ళి 2 hours ఆ హెడేక్ ఎవరు భరిస్తారు? అంటే రివ్యూస్ రిలయబుల్ అంటారా? అంటే రివ్యూస్ మీద డిపెండ్ కావచ్చు అంటారా అంట? రివ్యూస్ మీద డిపెండ్ అవ్వకూడదు అనేది నా ఒపీనియన్ అండి. అంటే మీరు బేసిక్గా మీకు ట్రైలర్స్, సాంగ్స్ అవి వింటారు కాబట్టి వాటి మీద ఒక ఒపీనియన్ ఏర్పరచుకొని వెళ్తే బెటర్. రివ్యూస్ ఇవాళ రేపు జెన్యున్గా ఉండట్లేదు. బయస్డ్ కూడా ఉంటాయా? ఏంటండి? బయస్డ్ అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ ఫ్యాక్టర్స్. ఉంటాయిగా, అఫ్ కోర్స్ ఉంటాయండి. అంటే కొన్ని నిజాలు బయటికి చెప్పలేం, కానీ ఒక విషయం ఇక్కడ వాచస్పతి గారు చెప్పలేకపోతున్నారు. బట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్ సార్. ఏంటంటే రివ్యూస్ ఈ మధ్య కొన్ని హిట్ అయిన సినిమాలకి, ఐ మీన్ ఐ డోంట్ వాంట్ మెన్షన్ నేమ్స్, ఆ సినిమాలు ఏవైతే పెద్ద కలెక్షన్స్ కలెక్ట్ చేశాయో ఆ సినిమాలకు కూడా 2.5 రేటింగే ఇచ్చారు. ఇమాజిన్, సినిమా చూసిన వాడు హ్యాపీగా వాడు 4 రేటింగ్, 3.5, 4.5 అన్నాడు. సినిమాకి రివ్యూ ఇచ్చిన వాడు మాత్రం 2.5 అన్నాడు. అంటే చూసి మనకు నచ్చి మనం ఇచ్చుకునేదే మన రేటింగ్, వేరే ఎవడో ఇచ్చిన రేటింగ్ని మనం ఫాలో అవ్వడం మేబీ కరెక్ట్ కాదు. అదండి, ఈ మధ్య కమల్ హాసన్ గారి సినిమా రిలీజ్ అయింది కదా, విశ్వరూపం. అది చూసానండి. అది డిజర్వ్స్ ఐ థింక్ ప్రాబబ్లీ 4. యా, రైట్, యు ఆర్ రైట్. అంటే అది డిజర్వ్స్ 4. ఐ హావ్ సీన్ ఇట్. చాలా వెబ్సైట్ ఈవెన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె డిజర్వ్స్ 3.5. యా, రైట్. అదండి, అంటే ఇప్పుడు మీకే తెలిసింది కదా అది. అంటే రివ్యూస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ వాచస్పతి గారు. ఓకే అండి, యూఆర్ వెల్కమ్ అండి. థ్యాంక్స్ A1 అవిన్ గారు. Thank you so much sir, thanks for calling, have a great day and thank you so much for calling me again as A1. Yeah, you too, thank you. Thank you sir, thank you so much. Yeah, bye.
ఐ థింక్ దిస్ గాయ్ ఓన్లీ ఆస్ట్ ఒక లిరిసిస్ట్ కేకే గారు అనుకుంటా. కేకే గారు వచ్చినప్పుడు హీ ఆస్ట్ అవిన్కి ఒక పేరు పెట్టండి అని. అవిన్ అని ఎలా పిలుస్తున్నారు కదా, A1 అని పిలుచుకోండి ఇప్పటి నుంచి అని హీ కెప్ట్ ఎ నేమ్. సో ఈయనే అడిగారు. ఐఎమ్ గ్లాడ్ నాకు ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకుంటున్నారు. కొందరు ఎదవా అంటారు, కొందరు A1 అంటారు, కొందరు అవిన్ అంటారు, కొందరు మంచోడు అంటారు, కొందరు లవ్ కేక అంటారు. లాస్ట్కి ఎటు కాకుండా ఏందో ఆడికి అర్థం కాదంటారు. వెల్ వాటెవో. కానీ ఈ సినిమాలో ఇప్పుడు రేపు రిలీజ్ అయిపోతుంది, అంటే రేపంటే మరీ రేపే కాదు, బట్ ఇన్ దిస్ మంత్ అండ్ ఆర్ నెక్స్ట్ మంత్ ఈ సినిమా నుంచి ఒక ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి చూడాలి అంటే ఏం చెప్తారు మీరు? థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఏం చేస్తాం అంటే ఎందుకు వెళ్ళాలి ఒక ఒక మూవీ వ్యూవర్? మూవీ వ్యూవర్ ఎందుకు వెళ్ళాలంటారా? అంటే చెప్పాను కదా, చూసిన వాళ్ళు అయితే డిసప్పాయింట్ అవ్వరు. ఓకే. డెఫినెట్గా బేసిక్గా నేను అనుకునేది ఏంటంటే ఒక డైరెక్టర్ అనే వాళ్ళకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. ఇప్పుడు మనము చెప్పేది చాలామంది మీద అది ఎఫెక్ట్ అవుతుంది. సో సొసైటీకి అంటే మెసేజ్ కాకపోయినా చెడు మాత్రం చెప్పకూడదు అనేది నా ఒపీనియన్. సో డెఫినెట్గా ఇట్స్ ఏ గుడ్ మూవీ, మీరు వెళ్ళి చూడవచ్చు హ్యాపీగా. కానీ ఇక్కడ ఒక విషయం మీరు మెన్షన్ చేశారు, ఏదండి? మెసేజ్ ఓరియంటెడ్గా లేకపోయినా ఒక మంచి సినిమా అని. సో హ్యావ్ యూ కన్వేడ్ ఎనీ మెసేజ్ త్రూ దిస్ ఫిల్మ్? డెఫినెట్గా మెసేజ్, నా ప్రతి మూవీలో ఒక మెసేజ్ ఉంటుందండి అండర్ కరెంట్గా. అది మీరు ఎలా అర్థం చేసుకుంటారు అనేది మీ ఇష్టం. అంటే మనము జనాలకి వాళ్ళు మనకనే తెలివైన వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు. అండర్ కరెంట్గా అంటే బేసిక్గా మనకి కొన్ని ఉంటాయి కాబట్టి ఆ లిమిట్స్లో మనం చేస్తాం, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు అనేది వాళ్ళ మీద ఉంది. బేసిక్గా మన జాబ్ ఏంటి వాళ్ళు ఎంటర్టైన్ చేయడం, 100% ఎంటర్టైన్ అవుతారు. అలాగే ఒక అండర్ కరెంట్గా మెసేజ్ ఉంటుంది, అది ఎంతమంది తీసుకుంటారు అనేది ఇంకా వాళ్ళకి వదిలేదు. మీరు టీచర్ కాదు కదా వాళ్ళకి క్లాస్ చెప్పడానికి థియేటర్లో కూర్చోబెట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఇలా ఈ మధ్య చాలా మంది ఒపీనియన్ ఏంటంటే మంచి సినిమాలు రావట్లేదు అని చెప్పేసి బాగా ఫైట్ నడుస్తుంది యాక్చువల్లీ ఒక సినిమా వ్యూవర్కి, సినిమా తీసేవాడికి ఈ మధ్య. సో దీన్ని మీరు ఎలా చెప్తారు సార్? దీనికి ఆన్సర్ ఏమి ఇస్తారు మీరు? మంచి సినిమా రావట్లేదంటే ఇప్పుడు చాలా రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఒక 4-5 కోట్లు పెట్టిన వాళ్ళు, మంచి సినిమా వచ్చినాయి కొన్ని, అవి కమర్షియల్గా వాళ్ళకి రిటర్న్స్ తేలేదు. అవును. అగైన్ వాళ్ళు అలాంటివి అటెంప్ట్ చేయరు కదా. అంటే ఇప్పుడు ఒకళ్ళ తప్పని చెప్పలేము, అందరిది ఉంటుంది. ప్రొడ్యూసర్ది ఉంటుంది, డైరెక్టర్ది ఉంటుంది, ఆర్టిస్ట్లకు ఒక ఇమేజ్ ఉంటుంది, దాన్ని దాటి బయటికి వెళ్ళలేము. కొన్ని చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరు, ఫ్యాన్స్ ఉంటారు, చాలా అంటే అందరినీ సాటిస్ఫై చేయాలి. అవును. అలాంటప్పుడు కొన్ని ట్రై చేయలేము. అదే కొత్త వాళ్ళ మీద వీ కెన్ ఎక్స్పెరిమెంట్. ఓకే. సో లో లిమిటేషన్స్, మన థాట్ని 100% ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో మీరు నెక్స్ట్ సినిమాలో ఎవరితో చేద్దామని అనుకుంటారు? అంటే మళ్ళీ కొత్త వాళ్ళ, లేదంటే ఆర్ యూ గోయింగ్ విత్ ఎనీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్? అంటే సపోర్టింగ్ పెట్టుకుంటాము డెఫినెట్గా. అంటే అది డిపెండ్స్ ఆన్ ద ప్రొడ్యూసర్. ఓకే. వాళ్ళు అంటే బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ దొరికితే డెఫినెట్గా మంచి కథలు ఉన్నాయి. కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే నోన్ ఫేస్తో చేయాలి. అంటే కొన్ని కథలు కొత్త వాళ్ళతో చేయొచ్చు, కొన్ని ఎస్టాబ్లిష్ వాళ్ళతో చేస్తేనే రీచ్ అవుతాయి. అవును. సో చూడాలి. ప్రొడ్యూసర్ గారు దేవుడు ఇక్కడ. ప్రొడ్యూసర్ దేవుడు అంతే కదా. దేవుడు కరెక్ట్గా వరాలు ఇస్తే డైరెక్టర్ కరెక్ట్గా పూజ చేస్తాడు, లేదంటే చిన్న చిన్న పువ్వులతోనే పూజ చేయాలి. సో సార్ ఇప్పుడు ఇంకో పాట విందాం, కెమిస్ట్రీ మనసుకు మధ్య నుంచి. ఓకే. పాట తర్వాత వచ్చేసి నాకు ఇక్కడ యాక్చువల్లీ ఒక క్వశ్చన్ ఉంది, అది నేను పాట తర్వాత అడుగుతాను. ఓకేనా? లిస్టర్స్ మీరు కనుక కాల్ చేసేసి వాచస్పతి గారితో మాట్లాడుకున్నట్టయితే 7038799611, యూకే నెంబర్స్ అయితే 441223770661, ఇండియా కాలర్స్ అయితే 0406624513, స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకుంటే tory.live కాల్ చేసి మీరు కాల్ చేస్తూ ఉండండి. పాట వస్తుంది, పాట తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. ఇది టాలీవుడ్ టాకీస్, నేను అవిన్, అండ్ మన పక్కనే ఉన్నారు, మనతో పాటు ఉన్నారు వాచస్పతి గారు. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. మీరు ఇచ్చినారు టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే అవిన్ అండ్ వాచస్పతి గారు అనమాట. కెమిస్ట్రీ సినిమా డీటెయిల్స్ మనం మాట్లాడుతున్నాం. మనసుకి మధ్య, ఆయన మనసుకి నా మనసుకి మధ్య ఏం లేదు బై, ఆయన చైర్కి నా చైర్కి మధ్య స్పేస్ ఉన్నది అంతే. సో వాచస్పతి గారు, వీఆర్ అబౌట్ టు కంక్లూడ్ అవర్ షో. ఒక 10 minutes ఉంది. ఓకే. గంటన్నర అయిపోయింది, 1:45 నిమిషాలు.
2 hours నా షోలో. వి ప్లేడ్ సాంగ్స్, వి స్పోక్ టు లిసనర్స్. కానీ ఈ సినిమా గురించి నాకు కొన్ని తెలియాల్సింది ఏంటంటే, చిన్న సినిమా అనేది చిన్న బడ్జెట్లో చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore to 3 crores అనేది ఈ మధ్య చిన్న బడ్జెట్గానే అంటున్నాం మనం. విచ్ ఈస్ అబౌవ్ 4 crores అనేది పెద్ద సినిమా క్యాల్కులేట్ చేస్తున్నాం మనం. సో ఇలాంటి ఒక చిన్న సినిమా అనేది అది ఎంత బడ్జెట్ అనేది అది మీకు తెలుసు, మీరు పడిన కష్టం కాబట్టి. సో బడ్జెట్ సినిమా మేకింగ్ పక్కన పెట్టేస్తే ద మోర్ యూ స్పెండ్ ఆన్ పబ్లిసిటీ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ యూ గోయింగ్ టు స్పెండ్ ఆన్ పబ్లిసిటీ? సో మీరు పబ్లిసిటీని ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాని పబ్లిక్లోకి రీచ్ చేయడానికి? అసలు అంటే పబ్లిక్లో రీచ్ చేయడానికి జనరల్గా మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి కదా. అంటే మేబీ ట్రైలర్స్, థియేటర్కల్ ట్రైలర్స్. ఈ మధ్య అంటే న్యూస్ ఛానల్స్లో కింద స్క్రోలింగ్. అవును. సో ఎక్కువ ఏది రీచ్ అవుతుందో చూసుకుని వాటి మీద, అంటే ఇప్పుడు మనం ఎక్కువ ఖర్చు పెట్టలేము. ఓకే. పెట్టిన ఖర్చులో ఎలా పర్ఫెక్ట్గా చేయాలనేది చేస్తున్నాము. ఓకే. అంటే ఇప్పుడు ఎంత పబ్లిసిటీ చేసినా చూసిన ఆడియన్కి నచ్చింది అనుకోండి, మౌత్ టాక్ ఇంకా వస్తే ఇంకా దాన్ని మనం ఆపలేం. అలా చాలా సినిమాలు అలా చాలా సినిమాలు హిట్ అయినాయి. మేము కూడా దాని మీద బేస్ అయ్యాం. డెఫినెట్గా చూసిన వాడైతే అబ్బా చెత్త సినిమా చూసాం రా అని మాత్రం అనే ఛాన్స్ లేదు. ఓకే, పర్లేదు, బాగుంది, ఈ రెండే వస్తాయి. సో డెఫినెట్గా ఫస్ట్ డే అంటే మనం పెట్టిన పబ్లిసిటీకి రీచ్ కాకపోయినా సెకండ్ డే థర్డ్ డే అయినా డెఫినెట్గా పికప్ అవుతుంది సినిమా. 100% వీకెండ్లో మంచి సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంటుంది చూసిన వాళ్ళకి. ఉంటుంది. అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే, మనం సినిమాకి ముందు, సినిమా రిలీజ్కి ముందు ఒక 1 month or 2 months ముందు ఆడియో అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ ఆడియో అనేది మీరు రిలీజ్ చేశారు. ఆడియో రిలీజ్ కాగానే అందులో ఉన్నటువంటి పాటల్ని బట్టి సినిమా మీద హైప్ పెరుగుతుంది, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. సో దీన్ని ఒక మూవీ డైరెక్టర్గా, ఒక మూవీకి ఓనర్గా మీరు దీన్ని ఒక ఆడియన్కి ఎంతవరకు ఫుల్ఫిల్ చేయదలుచుకున్నారు? ఆ ఎక్స్పెక్టేషన్ని చేస్తామని మీరు అనుకుంటున్నారు? బేసిక్గా 100% చేస్తామండి. ఆడియో విన్న ప్రతి వాళ్ళు దే ఆర్ సాటిస్ఫైడ్. సాంగ్స్ బాగున్నాయి అంటారు. ఈ మధ్య కాలంలో విన్న ఆడియోలో చాలా బెటర్ అంటున్నారు, బాగుంది అంటున్నారు. అదే ఫీల్ మీకు సినిమాలో కూడా 100% యూ కెన్ ఫీల్ ఇట్. ఓకే. ఆ ఫ్రెష్నెస్ కానివ్వండి, అంటే లైవ్లీగా ఉంటాయి క్యారెక్టర్స్. మనం అంటే చుట్టుపక్కల చూసినట్టు ఉంటాయి, మన లైఫ్లో జరిగినట్టు ఉంటాయి. సో కనెక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిలిం. ఓకే. అండ్ తర్వాత మీరు స్టోరీ రాసుకున్నాక క్యారెక్టర్ డివిజన్ అనేది చేస్తారు కదా. అవును. సో లేదంటే ఒక్కొక్కసారి కొన్ని క్యారెక్టర్స్ నుంచే స్టోరీస్ పుడతాయి మనకి. రైట్. సో ఇలా క్యారెక్టర్ డివిజన్ అనేది చేసిన తర్వాత ఈ క్యారెక్టర్కి వీళ్ళైతేనే పర్ఫెక్ట్ అని మీరు ఏం చూసి సెలెక్ట్ చేస్తారు? అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజా, లేదంటే డైలాగ్ డెలివరీయా, లేదంటే ద వే హౌ దే బిహేవ్? బేసిక్గా వాటన్నిటికన్నా ముందర అంటే ఇప్పుడు నాకు ఇలాంటి క్యారెక్టర్ కావాలి. సో కొందరిని అంటే ఫోటో చూడంగానే వీడైతే నా క్యారెక్టర్కి సూట్ అవుతాడు. సో యాజ్ ఎ డైరెక్టర్ వాడు మనకి సూట్ అవుతాడు అనుకున్నప్పుడు మనం వాడిని మలుచుకోవడం అనేది మన టాలెంట్. ఇంకా సో వాడిని ఎలా మనం ప్రజెంట్ చేస్తాం, వాడిని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఇంకా మన. సార్ ఇప్పుడు నాలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్, హూ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ యాక్టింగ్. సో నా ఫోటో చూసి నేను మీకు నచ్చాను. సో ఈ పర్సన్ అయితే ఒక ఫన్ క్యారెక్టర్ ఉంది, లేదంటే ఒక చైల్డిష్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కి వీడు సెట్ అవుతారని చెప్పేసి మీరు తీసుకుంటారు. మీరు ఎన్నిసార్లు చెప్పినా, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 takes అయినా కానీ, ఇఫ్ ఐ కుడెంట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ. సో ఆ క్యారెక్టర్ సూట్ అవుతాడు అనుకున్నప్పుడు పిలిచి మేము ఆడిషన్ చేస్తాం కదా. ఓకే. ఆడిషన్ చేసి ఇంకొక ఆల్టర్నేట్ కూడా పెట్టుకుంటాం. ఓకే. ఓకే. సో అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో ఇంట్రెస్ట్ ఉన్నా ఒకసారి కొన్ని కారణాల వల్ల రాలేకపోవచ్చు. సో ఆల్టర్నేట్ పెట్టుకుంటాం ప్రతిదానికి. ఓకే. పెట్టుకుని ముందర చేస్తారనమాట. వెల్ సార్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి మీరు డైరెక్టర్ అయిన తర్వాత సినిమా మేకింగ్లో, ఈ సినిమా జర్నీలో, త్రూ అవుట్ జర్నీ, ఈ రిలీజ్ టైం వరకు వాట్ హ్యావ్ యూ లెర్న్డ్? ఎందుకంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు పడిన కష్టానికి, డైరెక్టర్ అయిన తర్వాత సినిమా రిలీజ్ వరకు, అంటే స్టార్టింగ్ ద డే యూ స్టార్ట్ యూ టేకప్ యువర్ పెన్ అండ్ పుట్ ఇట్ ఆన్ పేపర్, ఆ రోజు నుంచి సినిమా రిలీజ్ అయ్యి మార్కెట్లో నుంచి రిజల్ట్ తెలిసేంత వరకు లోపల ఉంటుంది. సో దీన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అసలు? ఎలా హ్యాండిల్ చేస్తానంటే బేసిక్గా నేను అంటే సినిమా స్టార్ట్ చేసింది ఎందుకంటే ఒక
టైం పీరియడ్ తర్వాత మనకు అనిపిస్తుంది ఇంకా మనకి అసిస్టెంట్ డైరెక్టర్ మెంటాలిటీ కాదు అని. ఓకే. సో అది వచ్చింది. సో నేను అనుకున్నాను అప్పటికి మనకు తెలిసిన 10%. అవును. సో ఏ సినిమా చేసినా అది మన ఫస్ట్ సినిమాలానే ఉంటుంది, మనం చాలా నేర్చుకుంటాం. అవును. నేను అదే చెప్పాను కదా, విశ్వనాథ్ గారి సినిమాలు బాగా చూసేవాడిని. ఓకే. ఓకే. నెక్స్ట్ చెప్పాను కదా, ఒక 1 or 2 months గ్యాప్ వచ్చిందని. గ్యాప్ వచ్చినప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు విపరీతంగా చూసేవాడిని. చూసిందే చూసి ఓకే. నాకు ఒకటి అనిపించింది, అనవసరంగా రాని పని చేస్తున్నామేమో అనిపించింది. సినిమా గురించా లేదంటే మీరు డైరెక్షన్ చేస్తున్నది? ఓకే. ఓకే. అనవసరంగా రాని పని చేస్తున్నామేమో అనిపించింది. అంటే అంత కళాఖండాలు. బట్ మళ్ళీ అనుకున్నాను 10 years స్పెండ్ చేసాము, సినిమానే చేయాలి, ఇంకా మనకి వేరేది రాదు, చేయలేము వెనక్కి పోయి. సో కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసి చూసుకున్న తర్వాత నవ్వు ఇప్పుడు ఒక అట్లీస్ట్ వాళ్ళు ఒక 50-60% అయినా నేను చేయగలను అనిపించింది. ఓకే. అంటే వాళ్ళంతా మనం ఇన్స్పైర్ చేసేవాళ్ళు మనకి గొప్పగా అనిపించచ్చు. బట్ అది సార్ మిమ్మల్ని బాగా ఇంపాక్ట్ చేసినటువంటి డైరెక్టర్స్ ఎవరు సినిమా ఇండస్ట్రీలో? విశ్వనాథ్ గారు, బాలచందర్ గారు ఓల్డ్ డైరెక్టర్స్ అండి. ఈ మధ్య కాలంలో అంటే నాకు క్రిష్, త్రివిక్రమ్ గారు. సూపర్. అండ్ మీరు ఒక డైలాగ్ రైటర్గా డైలాగ్స్ రాస్తున్న పూరి గారు నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్. మాకు కూడా ఇడియట్, పోకిరి వద్దులేండి, తర్వాత పేర్లు వద్దు, ఇంకా ఆ 2 పేర్లు చాలు అంతే. కానీ మీరు ఒక డైలాగ్ రైటర్గా డైరెక్ట్స్ రాస్తున్నప్పుడు మీరు ఏమైనా బుక్స్ రెఫర్ చేస్తారా? బుక్స్ నేనైతే ఏం రెఫర్ చేయాలండి. అంటే బేసిక్గా నాకు నా ఫీలింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు అంటే బుక్స్ చదవడం వల్ల నాలెడ్జ్ వస్తుంది డెఫినెట్గా, కానీ ఏదైనా మన ఇన్నర్గా ఉండాలనేది నా ఇది. సో మనం ఒక ఇన్సిడెంట్ ఏదో ఒక న్యూస్ చూసినప్పుడు మనం ఒక రకంగా రియాక్ట్ అవుతాం. అది డెఫినెట్గా మన మూవీలో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఏది చేసినా దాంట్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ దాన్ని జనానికి రీచ్ అయ్యేటట్టు ఎలా చెప్పడం అనేది బేసిక్ టాస్క్. ఇప్పుడు మన దగ్గర చూస్తే ఏ పని కూడా కరెక్ట్గా ఒక ప్రొసీజర్ ఉండదు, అది కరెక్ట్గా జరగదు. అట్లా నేను చాలాసార్లు ఫ్రస్ట్రేట్ అయ్యాను. అంటే వెళ్తే అడిగి లంచం ఇస్తే గానీ పని అవ్వదు, ఆ డైరెక్ట్గా అడగాడు, మనకి తెలియదు అడిగి ఇస్తే పని అవుతుంది అనేది. సో అలాంటివి చాలా ఫేస్ చేసాం. ఆ ఫ్రస్ట్రేషన్ని కామెడీగా సినిమాలో ఎలా పెట్టాలనేది ఒక సీన్ రాసుకున్నాం అండి. సో అది చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. ఐఎమ్ రెడీ టు సీ దిస్ ఫిల్మ్, దిస్ ఓన్లీ సీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా ప్రతిదీ అంటే ఆ మూమెంట్లో మనకి నెగిటివ్గా అనిపించినా దాన్ని పాజిటివ్గా తీసుకుని కామిక్గా సీరియస్గా చెప్తే వినేవాళ్ళు లేరు. అంటే వాళ్ళు క్లాస్ పిక్ ఇచ్చడానికి. సో దాన్ని కామెడీగా ఎలా ప్రజెంట్ చేశారనేది ఇంపార్టెంట్. చూస్తాం మేము సినిమా చూసి దీని గురించి మాట్లాడతాం. బట్ ఈ సినిమాకి అంటే మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయినప్పుడు, అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చానన్నప్పుడు మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? సినిమా ఈరోజు రిలీజ్ అవ్వబోతుంది అని తెలిసిన మీ పేరెంట్స్లో? ఫస్ట్లో అయితే అంత ఎంకరేజ్మెంట్ లేదండి. అంటే ఎంకరేజ్మెంట్ లేదంటే వాళ్ళకి భయం. సినిమా ఇండస్ట్రీలో 1000 మంది వస్తే ఒకటి సక్సీడ్ అవుతాడు. వాళ్ళు ఏమంటారు, రిస్క్ ఎక్కువ, సో ఎవరు కూడా వాళ్ళ కొడుకుని అలా రిస్క్ ఫేస్ చేయాలని అనుకోరు. అంటే వాళ్ళు ఏమంటారు, ప్రతివాడు వర్మ వడరా అని వాళ్ళు అంటారు. ఆ 1000లో ఒకటి నేనే అని మనం అంటాం. అవును, అలా అనుకునే మనం వచ్చేది ఇక్కడికి. సో నౌ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద ఫిలిం. ఆడియో విన్నారు, నచ్చింది వాళ్ళకి. పేరెంట్స్ లేదండి, అస్సలు లేదు. ఓకే. సో అంటే బేసిక్గా నేను మా అంటే ఇంత స్ట్రగుల్ అంటే ఇంత కష్టపడ్డ తర్వాత పేరెంట్స్తో సినిమా చూడాలని ఒక ఉంటుంది. సో దానికి అది ఉన్నప్పుడు మనం వల్గారిటీ అవన్నీ మనం చేయలేము. డెఫినెట్గా వాళ్ళతో కలిసి చూసినప్పుడు కూడా వాళ్ళు ఏమి డిసప్పాయింట్ అవ్వరు వాళ్ళు కూడా. సో అంటే ఇంత దారుణంగా తీసాడు కొడుకు అని అనుకోలేదు అంటారు, చెత్త తీసే. సార్ అట్లీస్ట్ మీరు లైన్ కానీ స్టోరీ కానీ ఏమైనా చెప్పడం జరిగిందా మీ పేరెంట్స్కి? లేదండి, అంటే వాళ్ళకి చెప్పలేదు. ఓకే. ఫైనల్ అవుట్పుట్ చూపిద్దామని రెడీ టు గో ఫర్ ద గిఫ్ట్. సో ఈ సినిమా గురించి ఒక్క నిమిషం పక్కన పెట్టేస్తే, యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీరు నాకు చెప్పండి, ఈ మధ్య చాలా సినిమాల్లో ఎంతో కొంత ఎక్స్పోజింగ్ ఉంటే కానీ పబ్లిక్ రావట్లేదు, చూడట్లేదు అని చెప్పేసి ఈ మధ్య కొందరు పెద్ద డైరెక్టర్లే అన్నారు ఈ మాటలు. పెద్ద ప్రొడ్యూసర్లు కూడా ఒప్పుకున్నారు, పబ్లిక్లో కొన్ని ఇంటర్వ్యూస్లో ఒప్పుకున్నారు.
ఓకే. దీన్ని మీరు ఎంతవరకు ఐ మీన్ యాక్సెప్ట్ చేయదలుచుకున్నారు అట్లీస్ట్? అంటే పబ్లిక్ని మనం బ్లేమ్ చేయడానికి లేదండి, వాళ్ళు ఇదే కావాలని వాళ్ళు అడగరు. అవును. ఇప్పుడు ఆనంద్ సినిమాలో అసలు 1% కూడా వల్గారిటీ లేదు, ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. చేయలేము. దాన్ని ఈ పబ్లికే కదా హిట్ చేసింది. అవును. వాళ్ళకి ఏంటంటే 2 hours ఎంగేజింగ్గా ఉండాలి. అది మనము ఎలా మేనేజ్ చేస్తాను, ఎలా మేనేజ్ చేస్తాను అది. అంటే అది చూసి అంటే సెక్స్ చూపెట్టి సినిమా అమ్ముకోవడానికి మనం డైరెక్టర్ కావాలని అవసరం లేదు. ఓకే. అంటే ఈ సినిమాలు తీయక్కర్లేదు కదా మనం దానికి. అవును అవును, దానికి వేరే వాళ్ళు ఉన్నారు. నో ఫన్, ఇదంతా సీరియస్. నిజంగా సార్, నేను ఇంత సీరియస్ క్వశ్చన్ అడిగినా మీరు నవ్వితే నాకు నవ్వు రాకపోతే ఇంకేం వస్తుంది? నేనే నవ్విస్తాను అనుకుంటే నాకంటే బేసిక్గా మన టాలెంట్ని మనం నమ్ముకోవాలి, కానీ అది చూపిస్తే ఇప్పుడు అది చూపించినవి చాలా ఫెయిల్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి కదా. చాలా ఫెయిల్ అయిన సినిమాల్లో కూడా అవి ఉన్నాయి, ఐటమ్ సాంగ్లు ఉన్నాయి, ఎక్స్పోజింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. అవును, అన్నీ ఉన్నాయి. వాటి వల్ల సినిమా హిట్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. రాంగ్ రీజన్, రాంగ్ ఆన్సర్, రాంగ్ రీజన్. దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఇంపాక్ట్ కూడా చేయలేం. తప్పు అది తప్ప. అంటే ఇప్పుడు మనము పెరిగిన వాతావరణము, మన ఫ్రెండ్స్, దీనివల్ల ఒక మనిషి ఎదుగుతాడు అనేది నా ఇది. సో అది మన సరౌండింగ్స్ ఎలా ఉంటే మన ఐడియాస్ ఎలా ఉంటే మన మూవీ అలా ఉంటుంది. సూపర్, ఇదేదో నాకు బాగా నచ్చింది, చాలా క్లారిటీగా కనిపించారు ఈ విషయంలో. అండ్ నిజంగా వాచస్పతి గారు, వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్ టు ద ఎంటైర్ టీమ్. మేము పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఫైనల్గా మీరు మా లిసనర్స్కి మా షోకి రావడం, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలండి. అంటే అనుకోకుండా వ్యాలంటైన్స్ డే రోజు కెమిస్ట్రీ గురించి ప్రోగ్రామ్ రావడం, అంటే పేరులోనే ఉంది కదా కెమిస్ట్రీ, మనసుకి మధ్య నా మనసులదే. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ టాకింగ్ టు ద లిజనర్స్. చాలామంది ఫ్రెండ్స్ని చాలా ఏళ్ల తర్వాత మాట్లాడే అవకాశం కలిగింది. టోరీకి థ్యాంక్స్ అండి దీనికి. అండ్ ఫైనల్గా సినిమా గురించి మా లిసనర్స్కి ఒక్క మాటలో ఒక లైన్ 2 lines చెప్పాలంటే వాట్ యు వాంట్ టు సే? సినిమా గురించి ఫస్ట్ నేను చెప్పిందే. ఓకే, వెళ్ళి చూడండి, డెఫినెట్గా 0.1% కూడా డిసప్పాయింట్ అవ్వరు. మీ టైం వేస్ట్ అయిందనే ఫీలింగ్ మీకు అసలు రాదు. థియేటర్లోకి ఎంత ఫ్రెష్గా అయితే ఎంటర్ అయ్యారో అంతే ఫ్రెష్గా బయటికి వస్తారు, ఇది మాత్రం గ్యారంటీ. అండ్ ఈ చెప్పిన దాంట్లో ఏది అబద్ధమైనా మేము చెప్పినట్టు నెంబర్ 100% ఇస్తామండి. మీరు కాల్ చేసి మాట్లాడచ్చు, డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. కోపం వస్తే తిట్టచ్చు కూడా. మీ టైం వేస్ట్ చేసినందుకు, మీ డబ్బులు టైం వేస్ట్ చేసినందుకు కోపం వస్తే తిట్టచ్చు కూడా. ఇంత మంచిగా నాకు కనిపించినటువంటి డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు లేరు, ఇంత నిజాయితీగా నాకు ఇది వచ్చు, నేను ఇదే చేశాను అని చెప్పి. సో హౌఎవర్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ కెమిస్ట్రీ టీమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ వెల్ గైస్, ఫైనలీ దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే ఆన్ అ వ్యాలంటైన్స్ డే అబౌట్ కెమిస్ట్రీ ఫిలిం మనసుకి మధ్య. సో నేను రేపు మళ్ళీ కలుస్తాను ఆన్ ఫ్రైడే. రేపటి నుంచి వీకెండ్ కుమ్మేసుకుంటాను నేను కూడా, 3 days వీకెండ్. అండ్ రేపు షో ఉంది కదా, ఐ కాంట్ టేక్ ఎ లీవ్. అండ్ హౌఎవర్ యూ గైస్ స్టే ట్యూన్ టు తెలుగు ఆత్మీయ వారి టోరీ. బట్ బిఫోర్ సైనింగ్ ఆఫ్ ఒక్క వర్డ్ చెప్పదలుచుకున్నాను ఏంటంటే, హౌఎవర్ ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, చిన్న సిల్లీ ఫైట్స్ కపుల్ అన్నాక ఖచ్చితంగా అవుతాయండి. యూనో ఆ సిల్లీ ఫైట్స్ అయినప్పుడు వెన్ యూ సిట్ టుగెదర్ అండ్ డిస్కస్ ఏమైంది ఇద్దరి మధ్యలో అని, అండ్ అట్లీస్ట్ టైం కుదరకపోతే నైట్ ఏదో ఒక టైం చూసుకొని, ఈవినింగ్ టైంలో, మార్నింగ్ అంతా గొడవపడ్డా ఈవినింగ్ టైంలో జస్ట్ గివ్ దెమ్ ఎ కాల్, టెల్ దెమ్ ఐఎమ్ సో సారీ ఫర్ దట్, జస్ట్ టెల్ దెమ్ ఐ లవ్ యూ, దిల్ జస్ట్ గో హ్యాపీ. ఇన్ టైంలో చెప్తేనే సారీకి అర్థం ఉంటుంది. ఎంత గొడవ పడ్డా ఆడవాళ్ళు ఒక మాట సారీ చెప్తే కన్విన్స్ అయిపోతుంది. అది అర్థం చేసుకోండి భయ్, ఎందుకు ఈగోలు చెప్పురి, ఇద్దరు సంపాదిస్తున్నారు. బట్ స్టిల్ యూనో ద ఓన్లీ థింగ్ విచ్ యూ నీడ్ ఇస్ అ రిలేషన్షిప్, అ బాండేజ్, అ పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్ యూ. సో that's all I want to say, convey. And once again I wish all a very happy Valentine's Day. Take care guys, love you all, bye bye.